నమస్కారం. నా పేరు వెన్నమల్ల రవి. సుశ్రుత ప్రకృతి వైద్యాలయం 17 అనే యూట్యూబ్ ఛానల్ వారికి, నన్ను కన్న తల్లిదండ్రులకు, ఆయుర్వేద మహర్షులకు, నా విద్య నేర్పిన గురువులకు నా యొక్క శిరసావందనములు. ఆయుర్వేదాన్ని పాటించే వారికి, అభిమానించే వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు. దేశభక్తి కలిగిన వ్యక్తికి, సహజ సంపదను కాపాడే ప్రతి వ్యక్తికి, ప్రభుత్వ ఆస్తులను కాపాడే ప్రతి వ్యక్తికి నా యొక్క శిరసావందనములు. మేము చెప్పుకుంటూ పోతున్న ఆయుర్వేద అన్వేషణ భాగంలో, ఆయుర్వేద అభిమానులారా, సూర్యచంద్ర భూభ్రమణాన్ని పాటిస్తేనే ఈ యొక్క జగత్ లోకంలో ఈ జీవులన్నీ సమానంగా బతుకుతాయి. అది చూపించే ధర్మమే శ్రీకృష్ణుని వృత్తాంతం. ఇది 100% వాస్తవం. కానీ ఏ ప్రపంచంలో కానీ ఏదైనా కానీ మనము నిర్ణయించుకున్న, మనం సువిస్తారంగా ఏర్పరచుకున్న ఒక విజ్ఞానము, తెలివిని మనమే ఈ గొప్ప ఒక ఆధారభూతమైన ఈ సృష్టికి ధర్మైన ఈ పంచభూతాలతోని కాకుండా మనమే సృష్టించుకొని మనమే దాన్ని ప్రయోగింపజేస్తే అందులో మనమే వినాశనం అవుతున్నాం. అది 100% వాస్తవం. చూడండి, ఆ పక్షులు కాక కోగిల గొంతులాగా ఆ కోగిలకు ఎవరన్నా నేర్పినరా? కోకిల టీచరు, కోకిల యూనివర్సిటీ అని ఏర్పడదండి ప్రపంచవాసులారా? ఏర్పడలే. దానికి ఎప్పుడైతే వసంత ఋతువు సమీపిస్తుందో ఆ ఋతువు సమీపంలో ఇలాంటి ఈ సృష్టిలో ఉండవలసిన అమూల్యమైన శక్తివంతమైన పక్షులు, ఆ పక్షులతోని వచ్చిన గింజలను వాటి రెట్ట వేయడం వల్ల ఆ గింజలు ఎక్కడైతే పడతాయో అక్కడ భూమి మీద పడి ఆ భూమి పిలకించిన తర్వాత ఆటోమేటిక్గా నేల మట్టితోని ఆ గింజ మొలకెత్తి ఒక చెట్టులాగా చిగురిస్తుంది. ఎప్పుడైతే భూభ్రమణం ఆటోమేటిక్గా దాదాపుగా మార్చి ఏప్రిల్ కాలంలో, కొద్ది కాలంలో మన యొక్క శీతాకాలంలో వంగి ఉండడం వల్ల, తిరిగి పునరావృతం చెందడం వల్ల ప్రతి ఒక్క భూమి మీద మన యొక్క సూర్య చంద్ర గమనాన్ని, భూభ్రమణాన్ని ఉన్నప్పుడు ఆ యొక్క భూమి మీద ఉన్న ప్రతి చెట్టు కానీ ఈ వసంత ఋతువు వచ్చే సమీపంలో ప్రతి ఒక్క చెట్టు చిగురించి కొత్త పాత ఆకు రాల్చించి కొత్త చిగురించి, ఆ చిగురించే సమయంలో ఎప్పుడైతే ఈ పుష్పము పులకరించి ఆ చెట్టుకు ముదాత్తమైన వాతావరణం కలిగిస్తుందో అప్పుడు సర్వసృష్టి సర్వజీవులు ఆ కోకిల గొంతులాగా ఆనంద బాష్పాలు, ఆనంద జీవితాలు గడుపుతాయి. కానీ అది ఎప్పుడు దానికైనా ప్రత్యేకమైన యూనివర్సిటీలు కానీ, ప్రత్యేకమైన జంతుశాలం కానీ, లేక పక్షి జ్వాలం కానీ, ఆ పక్షుల యూనివర్సిటీలు కానీ అవి ఏర్పరచుకొని మేమే విద్య, మేమే వికాసము అని గొప్పగా త్యాగమూర్తులుగా చెప్పే విధానాలు లేవు. ఎప్పుడైతే సూర్యుడు అస్తమించే సమయంలో అది రాత్రి సమీపిస్తుంది, ఆ రాత్రి నుంచి మొదలుకుంటే మళ్ళా సూర్యుడు ఉదయించేంత వరకు వాటికి ఆ రాత్రి సమయంలో సర్వజీవులకు ఆ నిద్ర సమీపిస్తుంది. ఎప్పుడైతే నిద్ర సమీపించిన తర్వాత ఆటోమేటిక్గా సూర్యకిరణాలు పడే రూపంలో ఆ సంధ్య వెళ్ళంటే తెల్లగారే జాముల ప్రతి జీవి స్పందింపజేసి తన యొక్క చేతులే కానీ లేక కాళ్ళలాగా ఉన్న 4 రెక్కలు, ఇది 2 రెక్కల్లాగా 2 కాళ్ళలాగా ఆ పక్షులకు 4 కాళ్ళలాగా ఆ సర్వ అవయవాలను స్పందింపజేయడం వల్ల ఆ సూర్యోదయానికి ఉదయించే కిరణాలకు ఆటోమేటిక్గా ప్రేరణ జరిగి ఈ భూమికి ఉండవలసిన గురుత్వాకర్షణ శక్తి, వాటి శరీరంలో ఉండవలసిన అయస్కాంత ధర్మాలు, విద్యుతయస్కాంత ధర్మాలు ఆకర్షణ వికర్షణ జరగకుండా ఆటోమేటిక్గా వాటికి ఏ వ్యాధులు రావు. అది సృష్టి యొక్క ధర్మం. కానీ మనమే మమేకమైన విలువైన విజ్ఞానాన్ని నేర్చుకున్నాం. మనమే అలారాన్ని పెట్టుకొని ఆ సర్వసృష్టి మూలమైన సూర్యుని అవసరం లేదు, మన ఇష్టం ఉన్నట్టుగా ఆహారంగా భుజించుకొని మన ఇష్టం ఉన్న సమయంలో నిద్రపోతే ఏమున్నదండి? ఆ ఇష్టానుసారంగానే మన వ్యాధులు ప్రారంభిస్తాయి. కానీ ఈ రాబోయే రేపు ఎల్లుండి 4 రోజుల ముందు వస్తున్న ఉగాది సందర్భంగా ఉగాది పండుగకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందస్తుగా ఈ కృష్ణుని వృత్తాంతంలో కృష్ణుడు అనే వృత్తాంతము మన ప్రపంచ జీవులకు అనేక విధాలుగా, ఎన్ని విధాలుగా ఆయన సృష్టింపజేసి ఎన్ని కష్టాలు వచ్చినా అటు పెన్ను తల్లికి, అంటే అటు పెంచిన తల్లికి, ఇటు కన్న తల్లికి ఎలాంటి ఆటంకాలు వచ్చినా ఆ ఆటంకాలు నిరోధించి ఎన్నో విధాలుగా బాల్య వయసు నుంచే అనేక చాకచక్యమైన తెలివి పరిజ్ఞాన్ని పరిశీలించి
ఎక్కడైతే ఆ పరిజ్ఞానం ఉపయోగించాలి, ఎక్కడైతే ఉపయోగించకూడదు అని సర్వ సృష్టికి ఆయన మూలాధారముగా ఉండి ఈ యొక్క విష్ణు అవతారంలో 9వ అవతారం కాకుండా 10వ అవతారముగా కృష్ణ అవతారం ఎత్తి ఈ ప్రపంచానికి సృష్టి ఉన్నంత వరకు ఒక దివ్య శక్తిమైన ఒక దిక్సూచిగా ఈ కృష్ణ అవతారానికి ధర్మం ఏ విధంగా ఉన్నది, అధర్మం ఏ విధంగా ఉన్నది, ఈ సృష్టిలో ధర్మం వచ్చినప్పుడు ఆనందించబడొద్దు, అధర్మం జరిగినప్పుడు దుఃఖించబడొద్దు, ఈ రెండింటిని సమభాగంలో చూసుకోవాలి అని సాటెత్తి తన యొక్క అన్నంతో తన యొక్క బాల్య వయసు నుంచి ఆయన పుట్టుక నక్షత్రమే ఆయన పుట్టుకే జీవిత గాథ. అవునా కాదు? ఒక్కసారి ఆలోచించండి ఆయుర్వేద అభిమానులారా, 100% వాస్తవం. ఈ గాథ చరిత్రలో చూసుకోండి. వరావతారం ఎత్తింది విష్ణు మహారాజు, నరసింహ అవతారం ఇచ్చింది విష్ణు మహారాజు, శ్రీరాముని అవతారం ఇచ్చింది విష్ణు మహారాజే. ఇంకా చెప్పుకోదగ్గ చాలా అవతారాలు ఎత్తిరు. ఏ అవతారాల కన్నా ఒక అవతారానికి ఒక చరిత్రపూర్వకంగా తీసుకొచ్చిండు. కానీ ఏ అవతారం ఎత్తినా కానీ ఈశ్వంటి అవతారంలో ఆ యొక్క కృష్ణ అవతారం ఎత్తిన కృష్ణుడు బాధపడ్డాడు. ఆ కృష్ణునితో పాటు కృష్ణుని కన్నా తల్లిదండ్రులు బాధపడ్డరు, ఆ పెంచిన తల్లిదండ్రులు కూడా బాధపడతారు. అది ఏ విధంగా బాధపడుతున్నారో ఆ చెప్పే విధానంలోకి వెళ్ళిపోదాం. నేను చెప్పబోయేది ఒకటే. గరుడ పురాణం తీసుకున్న, వ్యాసమహర్షి చరిత్ర తీసుకున్న, ఇతిహాసాలు తీసుకున్న, అంతేకాకుండా మన యొక్క ఋగ్వేదం, అధుర్వవేదం, అన్వేషణ, అగ్నివేశిక, అగ్ని ప్రవేశిక, ధనవంతరి, చరక సంహితుని లేక సుశ్రుత సంహితుని, ఒక ఆయుర్వేద మహర్షులు ఎన్ని తీసుకున్నా కానీ ఈ యావత్ లోకంలో చెప్పేది ఒకటే. ఏది ఏమి చెప్పినా, ఏది చేసినా, ఎన్ని విధాలుగా చెప్పినా, ఎన్ని వర్ణాలు చెప్పినా, ఎన్ని భాషలు చెప్పినా, ఎన్ని వర్ణాన్వితంగా చెప్పుకున్నా కానీ అదే ఆకాశం, అదే ఆకాశం, ఇదే భూమి, ఇదే పంచభూతాలు. ఇందులో ఆకాశం మారలేదు, భూమి మారలేదు, పంచభూతాలు మారలేదు. చెప్పే వివరణ వేరే తిరిగి ఉంటుంది. ఆ కవి రచించిన యొక్క భావన వేరే ఉంటుంది, ఇంకొక కవి రచించిన ఇంకో భావన వేరే ఉంటుంది. వారిద్దరూ రచించిన యొక్క ముగ్గురు నలుగురు రచించిన యొక్క ఋగ్వేదం, అధర్వవేదం, అంతేకాకుండా మన ఇతిహాసంలో మహాభారతం, అంతేకాకుండా రామాయణం, భాగవతం, ఇవన్నీ సంస్కృత భాషల్లో తెలుగు భాషలో అన్వదింపజేసి కొన్ని వాళ్ళ యొక్క ఉదయించే ఒక పదాలను పలికే జ్వాలలో, ఆ ప్రాంతాన్ని బట్టి పలికే జ్వాలలో ఆటోమేటిక్గా ఏదో ఒక భావన అటు ఇటు కాబోతున్నది. వాటన్నిటిని అర్థం చేసుకుని ఆ సారవంతమైన భావన మన జీవన విధానంలో మనం మమేకం చేసుకోవడం గొప్పతనం. అది 100% వాస్తవం. ఎలా అంటే ఈ సృష్టిలో, ఈ విశ్వంలో ఒక ప్రాణం బతకాలి అంటే అన్ని జీవులు బతకాలి అంటే ఏం కావాలి? ఫస్ట్ చెప్పండి ఆయుర్వేద అభిమానులారా. ఏమన్నంటే ఉద్యోగస్తులు కానీ వేరే వాళ్ళంటే అందరూ బతకాలంటే ఏమన్నా తెలుసా? నెలకు ₹1,00,000 సంపాదించాలన్నట. సంపాదిస్తారా అండి? సంపాదిస్తాం. ఏమున్నది? ఆ ముక్క ఈ ముక్క చదువుతారు, ఏదో చేస్తారు, గ్రూపులో పెడతారు, ఉద్యోగం సంపాదించుకుంటారు. ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత ఇష్టం ఉన్నది సంపాదించుకుంటారు. అది ఉద్యోగస్తులు చదువు వచ్చిన ప్రావీణ్యత. కొందరి ప్రావీణ్యత ఏమున్నది? అదో ఇదో చెప్పడం, ఏదో ఒక అటు ఇటు మెయింటైన్ చేయడం, ఒక సంపాదించడం. కొందరి ప్రావీణ్యత ఏమున్నది? అటు చేయడం, ఇటు చేయడం, ఏదో అడ్డ దొరకడం, గిడదడం, సంపాదించడం. కానీ ఏమి సంపాదించకున్నా, అంటే ఉద్యోగస్తు ద్వారా ₹1,00,000 సంపాదించకున్నా, వ్యాపారస్తుని డబ్బు సంపాదించకున్నా, ఏది సంపాదించకున్నా పైసా ఖర్చు లేకుండా ఉచితమైన సూర్యకిరణాలు, ఉచితమైన భూమి, ఉచితమైన ఒక గాలి, ఉచితమైన ఒక నీరు, ఇవన్నీ కాక ఏది ఆశించకుండా నిర్మలాత్మకమైన ఒక కోరికతోని స్వచ్ఛమైన మనసును కలిగి ఉంటే ఆ మనిషి 100% నిన్ను నూనెలు బతుకుతారా? ఒకసారి ఆలోచించండి ఆయుర్వేద అభిమానులారా. 100% బతుకుతాడు. ఎలా అని ఒక విభాగంలో చెప్పుకునేటప్పుడు ఒక నారద మునీశ్వరుడు ఈ యొక్క దైవలోకంలో ఉన్న వాళ్ళను అందరినీ ఈ యొక్క విష్ణు మహారాజు దగ్గరికి వెళ్ళి ఆ విష్ణు మహారాజుని నారదముని అడుగుతారట. విష్ణు మహారాజు, నువ్వు అన్ని అవతారాలు వెళ్తాను, ఇప్పుడు కృష్ణ అవతారం వస్తాను కదా, ఈ కృష్ణ అవతారం వచ్చేటప్పుడు ఈ యొక్క విభాగాలు ఏంది? ఈ శ్రీకృష్ణుని ఒక అవతారం నీకు ఎందుకు అవసరమని ఆ నారద మునీశ్వరుడు, అంటే ఈ ప్రపంచానికి, ఈ యొక్క విశ్వానికి, ఈ యొక్క రాక్షసులకు, ఈ యొక్క ప్రజలకు, ఈ యొక్క దేవతలకు ముడిబట్టి ఇచ్చేది మొత్తం నారదముడే. అందుకే ఒక గ్రామంలో నారదమునిలాగా ఉంటారు చూడు. అంటే రాక్షసుల పని చేసుకుంటే పోతారు, ప్రజలు పని చేసుకుంటే పోతారు, దేవుళ్ళ పని చేసుకుని నారదమునికి ఏముంటుందిగా? దేవుళ్ళు తీసుకొచ్చి రాక్షసులు చెప్పడం, ప్రజలు చెప్పడం, ఇదే పంచాయతనగానే అనే విధంగా ఈ యొక్క నారదమునికి ఒక కథ చెప్తారు అనమాట. ఏంటంటే
ఇవన్నీ చెప్పుకుంటూ పోతున్నావు, నువ్వైతే బాను అవతారం ఎత్తున్నావు, ఈ అవతారం ఎత్తున్నావు, మరి కృష్ణావతారం ఎందుకు నానా అని ఈ నారద మునీశ్వరుడు ఈ యొక్క ఎవరిను ఈ విష్ణు మహారాజును కోరుతాడట. అప్పుడు విష్ణు మహారాజు ఏం చేస్తాడంటే, నువ్వు కదలకుండా, నువ్వు మెదలకుండా ఏం చేయకు, నేను చెప్పిన విధానమే విను, లేక నీ కళ్ళు కనిపించే విధానం కళ్ళు మూసుకో, నేను ఒక ప్రతిభ రూపాన్ని తీసుకొస్తా తండ్రి నారదముని గారు, విన్నవా, అంత శక్తి నీకు ఉంటుందా అని అడుగుతాడు. బా ఏముంటుంది, ఏం లేదు, నీ కొన్ని లోకాల్లో తిరిగి వచ్చినాం కనుక ఆ లోకంలోకి ఏది ఉంటుందో చూద్దాం పటని ఆ నారదముని ఈ యొక్క విష్ణు మహారాజును కోరితే ఆయన ఒక కోరిక రూపం చూపిస్తాడు. ఇట్లా చూపిస్తాడు. ఎట్టా మొత్తం ఇప్పుడులాగా ఏముంటుందంటే వచ్చిన వెంటనే ఏముంటుంది, ప్రపంచం మొత్తం చూపిస్తున్నాడుగానే విష్ణు మహారాజా, ఓం మనీశ్వర మా నారదముని గారు, మీ యొక్క దైవశక్తిమైన ఒక ఆలోచన పరిజ్ఞానం ఒక క్షణంలో ప్రపంచం మొత్తం తిరుగునుగా కానీ ఆ యొక్క విష్ణు మహారాజ్ చేతిని తీసి ఇట్టు నారదముని మీకు తిప్పుతాడ. ఇది మంచిగా ఆయుర్వేద అభిమానులారా. ఎక్కడ తిప్పుతారు, నారద మునీశ్వరుడు తిప్పుతాడ. తిప్పిన వెంటనే ఇక్కడ ఉంటుంది, ఏముంటుంది, సంచరించే జీవులు ఒకటి, జీవం లేని నిర్జీవన కొండ రూపం ఒకటి. అంటే అంటే చేతిలో కాళ్ళ రూపం ఉన్నది పక్షులు, అంటే ఇది పశువులు, మనుషులు, ఒక జీవి ఒకటి. కదలకుండా ఉండేది ఒక చెట్టు, ఏమున్నది రెండు వచ్చినాయి. ఏ మాత్రం లేకుండా ఉండేది ఒక కొండ వచ్చింది, అంటే 3 జీవులు వచ్చినాయి. ఏమున్నది, ఇది కదిలేది జంతువు, ఏదో ఒక జంతువు వదిలిపెట్టిండు. కదలకుండా ఉండేది కొండ ఒకటి వచ్చి వదిలిపెట్టిండు. కదిలి ఆ తనకు తానే ఒక జీవం పుష్పం వదిలిపెట్టి ఒక జీవి వదిలిపెట్టిండు. ఇవి వచ్చిన తర్వాత ఏముంటుందండి ఆయుర్వేద అభిమానారా, అవి చూడు నానా అని ఈ నారద మునీశ్వరుడికి ఈశ్వరుడు చెప్తాడు. చెప్తే ఏమున్నది, కొండ మొత్తం ఎప్పటికప్పుడు సృష్టిలో ఉన్న అన్నిటికీ చెట్లకు వర్షానికి పడుతుంది. ఆ కొండ కనిపించకుండా చెట్లు ఆటోమేటిక్గా ఏమైందండి, చెట్టు కనబడకుండా కొండ కనబడి చెట్లు దట్టంగా పెరుగుతాయి. కొద్ది కాలం తర్వాత ఆ కొండ మీద ఉన్న చెట్లు పెరిగినాయి. ఎందుకు కొండ మీద చెట్లు పెరిగినాయి కదా, కొన్ని పక్షులు ఉన్నాయి, కొన్ని జంతువులు ఉన్నాయి, ఏది నడిచే జంతువులు ఉన్నాయి. ఆ కొండ మీదకి ఎక్కుతున్నాయి, అవి తింటున్నాయి, అవి పోతున్నాయి, అవి నడుతున్నాయి. ఏం జరిగింది, ఆటోమేటిక్గా ఈ నారద మునీశ్వరుడు కనబడుతుంది. కొండ చూసిండు, కొండ మీద అన్ని బహిర్గతంగా ఉన్నది. అటు మీద కొద్ది కాలం తర్వాత ఆ చెట్లు ఆ మొలిచినాయి. అవి మొలబడిన తర్వాత ఏమున్నాయి, కొండ ఏమని చెప్పిండు, జీవం లేని మార్గము ఒక భాగము, జీవం ఉండి నడవలేని మార్గం ఒక భాగము, జీవం ఉండి నడిచే ఒక భాగం. మరి ఈ మూడిటితోని సృష్టి నడుతుందా నడవదా, నాకేదో నువ్వు పరీక్ష నాకు అడుగుతాను కదా, నీకే పరీక్ష పెడతా, ఆ యొక్క మీరు ఆలోచించి నాకు చెప్పిన నారద మునీశ్వరుడు అని ఈశ్వరుడు చూపిస్తే ఈ నారదముని ఏం చేస్తాడు, ఆ దైవశక్తి ఉన్న చూస్తారు కానీ చూస్తే కొండలు కనబడుతున్నాయి, గుట్టలు కనబడుతున్నాయి, మొత్తం అడవి సంపద కనబడింది. ఆ కొండల మీద గుట్ల మీద అడవి సంపద వచ్చింది. తర్వాత ఏమొచ్చింది, చెట్లు వచ్చినాయి. చెట్లు ఇది అడవి సంపద చెట్లు వచ్చినాయి కదా. తర్వాత ఏమొచ్చినాయి, జంతువులు వచ్చినాయి. జంతువులు వచ్చినాయి. ఈ జంతువులు వచ్చి ఏం చేసినాయి, విపరీతమైన జంతువులు ఏమున్నాయంటే విపరీతమైన జంతువులు వచ్చి ఆ జంతువులు ఏం చేసినాయి, అడవి ప్రాంతానికి ఇక్కడికి వెళ్ళడము, తన తోచిన మట్టి ఆహార పదార్థాలు ఆకులాలం తినడము, అదే విధంగా ఉన్నాయి. ఆ జంతువులకి వచ్చి ఏమనిపించింది, మంచిగా దిట్టంగా బలిసినాయి, దేనికది కమ్మగా బాగా తిన్నాయి, బలిసినాయి, దానికి పొడుచుకొని ఒకదానికి పొడుచుకొని ఆ జీవం ఉన్న యొక్క ఆ చలించే జీవులు నశించిపోయినాయి. ఏమన్నాయండి, చలించే జీవులు నశించిపోయినాయి. ఇక్కడ వాళ్ళని తప్పిదం చేసిర్రండి. నారదమునికి ఏం అర్థమవుతుంది, చూస్తారకనే ఏమున్నది, విష్ణు మహారాజు ఏమున్నది, కాళ్ళతోని నడిచేటి నశించిపోయినాయి, ఏమి అభాగ్యంగా ఉన్నది కొండలు అట్నే మిగిలిపోయినాయి, చివరికి ఏమున్నది, ఈ చెట్లు ఒకటి మిగిలిపోయినాయి. మరి దీనివల్ల నీకేం తెలిసింది నారదముని అని ఈ విష్ణు మహారాజు నారదముని అడిగినట. ఏమున్నదండి, మాకే శక్తి వస్తుంది, మాకే అన్నీ వస్తుంది, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ సంచరించగలుగుతా, బతకగలుగుతున్న జీవులు ఆ జంతువులు నశించిపోయినాయి, కనీసం పక్కకు ఏది కదలలేని చెట్లు ఉన్నాయి, మాట్లాడలేని, కదలలేని, శ్వాసించలేని, కిరణజన సంయోక్రియ కలపలేని ఒక పర్వతాలు మిగిలినాయి. మరి ఇందులో ఏది నిత్యము, ఏది సత్యము, ఏది అసత్యము నువ్వు చెప్పగలుగుతావా నారదముని అని ఈ యొక్క విష్ణు మహారాజు మళ్ళీ నారదముని కొంచెం వేస్తాడు. ఇప్పుడు నారదమునికి ఏం అర్థం కాదు.
ఏంది? ఏం చెప్పు, అడిగినావు కదా నువ్వేందని. కృష్ణ అవతారం నేను ఎందుకు ఎత్తాలే అని నువ్వు అడిగినావు కదా, అందుకు సమాధానం చెప్పమంటే ఏమున్నది? ఎవరైతే నాకే తెలివి ఉన్నదని ఆ యొక్క అంధకారముగా ఉండవలసిన అడవిలో సంచరించి ఆ జంతువులు ఎంతవరకు తినాలో, ఎంతవరకు ఆ యొక్క సంతతి పెంచుకోవాలో తెలియక వాటి చక్కని గుంపులుగా పెరిగి వైవయ్య పొడుచుకొని ఆ చివరికి ఇతర ప్రాణుల మీద సంచరించే ప్రాణులు స్వారెక్కే జంతువులను నశించిపోయినాయి. అంటే ఇక్కడ సత్యవతి జీవులే అని ఈ యొక్క విష్ణు మహారాజు నారదుని అడిగితే, అప్పుడు కొండలు ఈ మొక్కలు సత్యము, ఈ యొక్క జంతువులు అసత్యము. అంటే మనం ఏం చేయాలి? అక్కడ కొండలను కరిగించలేక, ఆ కొండలను ఢీకొట్టలేక, ఆ కొండల మీద ఉన్న చెట్లను అవి బలిసి, అవి బాగా పిక్కగా ఆరోగ్యవంతంగా ఉండి దూడకల్లాగా బలిసి ఆ చెట్లను ఇరవగొడుతున్నాయి. ఆ చెట్లను ఇరవగొట్టకుండా నిరోధించే శక్తి ఆ కొండలు కానీ చెట్లకు ఉన్నదా? లేదు. ఎవరికి ఉన్నాయి? జంతువు అనే యొక్క జంతుజాలంతో మెగరగాలతో అని వేసి చివరికి వాటికి బల్పో లేక ఏదో వ్యాధి వచ్చి అవి నశించిపోయినాయి. అందుకే ఇక్కడ దుష్ట శిక్షణ ఎవరు? జంతువులు. శిష్యరక్షణ ఎవరు? ఈ యొక్క ప్రకృతి, చెట్లు. అందుకే ఈ విశ్వంలో దుష్ట శిక్షణ జరగబోతుంది. ఆ శిష్య రక్షణకు నేను కాపాడాలి. అందుకే నేను కృష్ణ అవతారం ఎత్తాలి. అందుకు ఈ ప్రకృతిలో ఉండవలసిన ఈ యొక్క కంసుడే అనే ఒక రాక్షసతత్వం గల గుణవంతుడు, ఆ కంసుని యొక్క రాక్షసతత్వాన్ని మనం ఏ విధంగా బద్దలు కొట్టాలి, ఈ సృష్టికో ఈ యొక్క వినాశనానికి ప్రకృతికి మనం నిరూపించాలని నారద మునీశ్వరుడా, నేను ఏ విధంగానన్నా కృష్ణావతారం ఎత్తుతాని. అప్పుడు నారద మునీశ్వరునికి ఆ యొక్క విష్ణు మహారాజు కటాచాటంగా ఈ యొక్క ప్రకృతి సిద్ధాంతమైన కథను చెప్పి ఆయన ఆటోమేటిక్గా బయలుదేరిందండి. ఇది అండి కృష్ణుని యొక్క ఈ యొక్క జీవిత రహస్యము. ఆయన పుట్టుకొక్క జీవితం యొక్క అంతర్యం యొక్క శక్తివంతమైంది. అది ఆ విధంగా వస్తుంటే అనేక విధాలుగా ఆ కృష్ణుని జన్మించుండు. అంతేకాకుండా ఆయుర్వేద అభిమానులారా, నేను చెప్పబోయేది ఏంటంటే, ప్రతి ఒక్క పురాణ గాథలు ఏది తీసుకున్నా కానీ దాని ఒక అంతర్యమైన శక్తి ఉన్నది. ఆ అంతర్యమైన శక్తితోని మనం ఏ విధంగా ప్రాబల్యం చెందాలి అనేది ఒక విచక్షణ జ్ఞానమే నా యొక్క ఉద్దేశం. ప్రతి ఒక్కరిని, ఈ యొక్క ప్రపంచవాసులో ఉన్న ప్రతి ఒక్క నా యువర్ చూసే ప్రతి ఒక్కరును, అంతేకాకుండా నన్ను అభిమానించే, ఆదరించే, నన్ను ఏ విధంగా నన్ను అభిమానించే ప్రతి ఒక్కరికి చేతులు జోడించి మీకు నమస్కరిస్తున్న ఆయుర్వేద అభిమానులారా. ఈ రోజున సహజ సంపద కోల్పోయింది, 100% కోల్పోయింది. గుట్టలు కరిగిపోయినాయి, మంచు కొండలు కరిగిపోతున్నాయి. చివరికి ఈ పర్యావరణం రోజు రోజుకు అంతర్యంగా ఆ ఓజోన్ పొర కరిగిపోవడం వల్లనే అనేక విధాలుగా మన యొక్క వ్యాధులు దారితీసే అవకాశం ఉంటుంది. కనీసం నేను చెప్పే విధానమైన ఎవరు చెప్పే విధానమైనా కానీ మన యొక్క పురాతన కాలంలో కొన్ని వందల వేల సంవత్సరాల క్రితము బడుగు బలహీన వర్గాల వాళ్ళు, పేదరిక వాళ్ళు, కనీసం తినడానికి ఆహారం లేక, కనీసం తాగడానికి ద్రవం లేక, నీరు లేక, కనీసం కూర్చోవడానికి ఎక్కడైనా తారతమ్యంలో ఒక స్థలాలు లేక, ఆ చివరికి పేదవాళ్ళు ఎక్కడ ఉన్నారంటే చెట్టు తొర్రల్లో, చెట్టు చాటుకు, చెట్టు కొమ్మల కింద అటో ఇటుగా కొండలలో, కోయలలో, ఆ యొక్క గుడారాల్లో, గృహాలలో నివసించిన వాళ్ళు చాలామంది కొన్ని వేల లక్షల సంవత్సరాల వరకు మన చరిత్రను చూసుకుంటే కనిపిస్తుంది. కానీ ఆ గుడారాలలో కానీ, ఆ యొక్క కొండ కోయలో కానీ, లేదంటే ఒక జంతు సమూహాలు కానీ ఆ రోజున విజ్ఞానమైన అటువంటిది ఒక ఆయుర్వేదం అని తెలియదు. ఆ యొక్క నివసించే ప్రజలకు ఇదే మందని వాళ్ళకు తెలియదు. ఏది అడ్డొస్తే దాన్ని ప్రవేశించుకున్నారు, దాన్ని అన్వేషించారు, అంటే దాన్ని తిన్నారు, దాన్ని అనుభవించారు, దాన్ని స్పర్శించారు, దాన్ని శ్వాసించారు. ఆటోమేటిక్గా ఒక 100 సంవత్సరాలు కాకుండా ఒక 120-200 సంవత్సరాలు, దాదాపుగా ఒక 500 సంవత్సరాలు బతికిన మహర్షులు కానీ, మేధావులు కానీ, మామూలు ఒక సాధారణ మానవ జనసమూహంలో కూడా ఉన్నారు. అది ఎప్పుడు? క్రీస్తుపురంలో కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితం. అది దాదాపుగా ఎప్పుడు? త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగం చూసినప్పుడు. నేను ఇప్పుడు చెప్పబోయే చరిత్ర అంతా ఎక్కడిది? ద్వాపరయుగం చరిత్ర. అయితే ఎప్పుడైతే త్రేతాయుగం వచ్చిన తర్వాత ద్వాపరయుగంలో ఆటోమేటిక్గా కొన్ని వందల వేల సంవత్సరాల వరకు, అంటే కలియుగంలో, త్రేతాయుగంలో ధర్మం అంటూ అంత సత్యమే.
అదే త్రేతాయుగం వచ్చరికనే ఒక వంతు అధర్మము, 3 వంతులు సత్యం, 3 వంతులు ధర్మం. అదే ద్వాపర యుగం వచ్చరికనే ఒక వంతు సగ భాగము, అంటే 2 భాగాలు అధర్మము, 2 భాగాలు ధర్మము. ఈ రెండిటి వ్యత్యాసాలను చేసుకుంటున్న చూపించుకొచ్చే యొక్క జీవితం యొక్క సిద్ధాంతము ఈ సృష్టిలో ఉండవలసిన అన్ని అనేక విధములుగా సమూహాన్ని, మన జీవన శైలిని, మన యొక్క జీవిత లక్ష్య చరిత్రను తీసుకొచ్చే చరిత్రాత్మకమే ఈ యొక్క శ్రీకృష్ణుని యొక్క వృత్తాంతం అండి. ఇది 100% వాస్తవము ఆయుర్వేద అభిమానులారా. అంతేకాకుండా మనం చెప్పుకుంటూ పోతున్న అనేక విధాలలో ఒకటి మనకు మహాభారతంలో తీసుకున్నప్పుడు మహాభారత విషయంలో ఎక్కువ మహాభారతం పడ్డది ఏంటంటే భీష్మ వృత్తాంతం నుంచే పడ్డది. ఎప్పుడైతే భీష్మ వృత్తాంతంలో ధృతరాష్ట్రుడు కానీ పాండురాజు ఏర్పడ్డాడో అప్పుడు కుంతీదేవికి ఒక దేవుని యొక్క వరంతో పాండవులు సృష్టిస్తారు, అంటే పాండవులు పుడతారు. ఆ గాంధారికి ఆ యొక్క వ్యాస మహర్షి యొక్క ఆయుర్వేదం యొక్క ప్రయోగంతో 101 మంది ఆ యొక్క కౌరవులు పుడతారు. ఈ కౌరవులు పుట్టిరు, ఈ యొక్క పాండవులు పుట్టిరు. తర్వాత ఆటోమేటిక్గా కర్ణ అవతారంలో ఏది కుంతీదేవికి ఒక వరంలో అటు కర్ణుడు జనించుండు, భీష్ముడు జనించుండు. అతి ముఖ్య పాత్రికేయులైన ఈ యొక్క మహాభారతానికి లేక ఈ యొక్క దుష్ట శిక్షణకు, శిష్యరక్షణకు అక్కడ అన్యాయం జరుగుతుంది. అనేక విధములుగా కంసుడు ఆ ఉగ్రసేనుడైన తండ్రినే బంధించి తన సొంత చెల్లెనైనా తన సొంత అక్కనైనా ఆటోమేటిక్గా చెరసాల్లో పెట్టి అనేక ఇబ్బందులు ఆ యొక్క రాక్షసతత్వం గల గుణం గల వ్యక్తిని ఏ విధంగా ఇబ్బందులు పడుతుండో అలాంటి ఇబ్బందులను ఇలాంటి ఎప్పుడైతే అన్యాయము న్యాయము ఒక వంతు ఉండి అన్యాయం ఒక వంతున్నా కాకుండా అన్యాయమే 3 వంతులు 4 వంతుల వరకు ఉండి న్యాయం అసలు లేకుండా పోయినప్పుడు అలాంటి చెడును గాక విధించి మంచిని పెంపొందించాలని ఒక లక్ష్య సాధనకై ఆ యొక్క ఉద్భవపూర్వకంగా ఒక పుట్టుకొచ్చిన ఒక మహర్షే, మహాగణుడే, మహావిశ్వపురుడే, ఆ విశ్వానికి చూపించే దిక్సూచి మహాశిశువే శ్రీకృష్ణుని యొక్క పుట్టుక నక్షత్రం అండి. ఇది ఒక శ్రీకృష్ణుని యొక్క జీవితం. అయితే ఒకటేనండి ఆయుర్వేద అభిమానులారా, అడిగినవా అభిమానులారా, ఏదైనా కానీ నేను చెప్పబోయేది ఏదైనా కానీ ప్రతి వృత్తాంతము మన యొక్క సూర్యచంద్ర భూబ్రహ్మాన్ని పట్టుకొని వచ్చింది. అదేవిధంగా ఆ యొక్క కృష్ణుడు ఆటోమేటిక్గా పుట్టిండు. ఆ పుట్టే సమయంలో చూడండి, దేవకి ఆటోమేటిక్గా ప్రశ్నించే సమయంలో శూన్యంలాగా అయిపోయింది. ఆ పంచభూతాలు అన్నీ సస్యశ్యామలంగా ఉన్నాయి. ఆ యొక్క వసుదేవుడు కనుక తీసుకెళ్ళేటప్పుడు అన్ని నిర్మాణాత్మకమైన జంతువులు కానీ ఈ విశ్వంలో జరిగే ఏదైనా కానీ కొన్ని జంతువులు పసిగడతాయి, అంటే ముందుకు తెలుసుకుంటాయి. ఆయన వెళ్ళేటప్పుడు ఆ యొక్క శిశువుని వెళ్ళేటప్పుడు ఆయనకు ఒక వింతలాగా గాడిద అరిపే సమయంలో కొన్ని జంతువులు విశ్వాసపరమైన కుక్కలు కానీ వేరే పక్షులు కానీ అవి ముందు పోతా ఉంటాయి. వాటి వెనక మళ్ళీ ఈయన పోతా అంటాడు. ఈయన వెనక మళ్ళా ఆ యొక్క విష్ణు మహారాజు యొక్క సర్పం వచ్చి ఆ కృష్ణుని తడవకుండా ఆటోమేటిక్గా యశోద దగ్గరికి వెళ్ళి ఆ యశోద అక్కడ ఆల్రెడీగా ఆ యొక్క వసుదేవుని యొక్క భార్య ఎవరు రోహిణి బలరాముని కని ఆ యొక్క నందుని యొక్క ఆశ్రమంలోనే నందుని యొక్క ఒడిలోనే ఆటోమేటిక్గా ఆ యొక్క రేపల్లె అదే గోకులం అదే ఆ యొక్క గోకులంలో ఆ నందుని ఇంటి సమీపంలో ఉండి ఈ వసుదేవుడు వస్తాడు. ఎప్పుడైతే నా యొక్క సమితి భార్య నా భర్త అయిన వసుదేవుని చిన్న భార్య అయిన ఆ యొక్క దేవకి పుట్టిన కుమారుడు తీసుకొస్తాడని ఆ యొక్క నందిని ఇంట్లో రోహిణి స్పృహలో ఉండి ఆడికి ఎప్పుడైతే శ్రీకృష్ణుని ఈ వసుదేవుడు తీసుకెళ్తాడో ఆ యొక్క యశోద ఒడిలో పెట్టి ఆ యశోద పుట్టిన ఆ యొక్క కుమార్తెను తీసుకొచ్చి ఈ యొక్క వసుదేవుడు తీసుకొచ్చి మళ్ళీ తిరిగి ఈ యొక్క చెరసాల్లో ఉన్న కంసుని యొక్క చెరసాల్లో మధురా నగరంలో ఉన్న చెరసాల్లో ఆ పాపను వేస్తాడు. వేసి ఆటోమేటిక్గా పెద్ద పెరుగుతూ అంటాడు. వచ్చిన తర్వాత అనేక విధాలుగా ఈ యొక్క కంసుని తెలుస్తుంది. ఈ యొక్క నా కుమారుడే ఎప్పుడైతే ఈ పాప వచ్చి ఏడ్చిన వెంటనే కంసుడు రావడం, ఆ పాపను పైగరిగేసినప్పుడు ఆకాశంలో ఒక దైవశక్తిగా మాయమై, ఓ మూర్ఖుడా కంసుడా, నువ్వు పతనం తయారవుతున్నావు, నీ తల్లిదండ్రులను నువ్వు ఇబ్బందులు పెడుతున్నావు, నీ తండ్రిని ఇబ్బందులు పెడుతున్నావు, నీ చెల్లెను నీ భావన ఇబ్బందులు పెడుతున్నావు, నీ పతనం అవునుగాక అనేసరికి అప్పుడు కంసునికి భయం పుట్టి ఆ యొక్క ఎక్కడైతే నందగోపాలను అవతల ఉన్న యొక్క రేపల్లో లేక గోకులంలో ఉండి అనేక విష ప్రయోగాలు పోతన అనే రాక్షసుని ఒక దైవశక్తిగా ఒక అందగత స్త్రీలాగా పంపిస్తే అప్పుడు శ్రీకృష్ణుడు తన ఒడిలో పండబెట్టుకొని ఆ యొక్క
తల్లిగాంక పాలిచ్చే సమయం అదే పాలు జిక్కుతుంటే ఆ పాలు జిక్కంగా విషపాలకు గుంజి ఆ యొక్క రాక్షసుని సంహరించడం. అదేవిధంగా ఆ శ్రీకృష్ణుడు లేచి తప్పడాలు వేసి ఆ ఆట ఈ ఆట పడే సమయంలో ఇద్దరు రాక్షస రూపంలో ఉండి ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళి ఆ బండి మధ్యలో లాగా ఎడ్ల బండి మధ్యలో ఉండి ఆ శ్రీకృష్ణుని చంపడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ శ్రీకృష్ణుడు ఆలోచించి అతనితోనే ఏదో ఒక విధంగా ఉండి ఆ రాక్షసుడు ఇద్దరిని చంపడం జరుగుతుంది. ఇది అండి ఈ జరగబోయే విశ్వాసం. కానీ ఏది చెప్పినా నేను ఒకటే చెప్తున్నా, ఆయుర్వేద అభిమాన ఈ శ్రీకృష్ణుని జీవిత వృత్తాంతమైన రాబోయే ఒక ఉగాది పండుగ సందర్భంగా ఏదంటే మనం ఖచ్చితంగా రూపాంతరం చెందాలి. ఏ రూపాంతరం చెందాలి? ఎదుటి మనిషి ఎదురు చెప్పే విధానాన్ని అర్థం చేసుకోవాలి. ఒకటి, ఏమి జరుగుతుంది, అసలు నిజమైన పదార్థాలు ఏవి, అసలు నిజమైన మన శరీరానికి కావాల్సిన ఒక విధి విధానాలు ఏంటిదని అర్థం చేసుకోవాలి. కానీ మనం ఇవన్నీ అర్థం చేసుకోకనే మన జీవిత లక్ష్యం కానీ ఈ యొక్క ప్రజాస్వామిక వ్యవస్థ కానీ మన శరీరం కానీ ఈ విశ్వంలో పంచభూతాలు కానీ వినాశనం అయిపోయింది. అది 100% వాస్తవం. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మన శరీరంలో మనకు కావాల్సింది ఏంటండి? గాలి, నీరు, ఆహారం. అది ఎంత కావాలి? సూర్యచంద్రుడి నుంచి ఈ యొక్క భూమి నుండి 70-80% 90% ఈ వీటి నుంచే మనం శ్వాసించడం వల్ల వస్తుంది. కేవలం 10%కే ఇంత విశ్వానికి ఇంత పాపానికి ఒడిగడుతున్నాం. అది అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరు తెలుసు. దాన్ని నివసించడానికి మనం ఏమైనా ఆ విధంగా నివసించిన ప్రయత్నం చేస్తున్నావా? ప్రయత్నం చేస్తలే. ఇక నుంచి ప్రయత్నం చేయాలి. నేను చెప్పబోయేది ఒకటే, ఈ శ్రీకృష్ణుని వృత్తాంతం ఆదర్శవంతంగా చేసుకుని ప్రతి ఒక్కరు చెప్తున్న ఆయుర్వేద అభిమానులరా, కొన్ని మొక్కలు ఒక వ్యాధి ఉంటుంది, క్యాన్సరే ఉంటుంది అనుకోండి. నేను క్యాన్సర్కి ఏం చెప్పినా మారేడు ఆకులు లేక రావి ఆకులు లేదంటే ఏది మన యొక్క ఎంపడి చెట్టు, ఎన్నో విభాగాలు చెప్పుకుంటూ పోతాను. నేను చెప్పబోయేది ఏంటంటే, ఏ వ్యాధికి ఇప్పుడు షుగర్ ఉందనుకోండి, షుగర్కి దేనితో జామ ఆకుతోని, తిప్పతీగతోని లేదంటే రణపాల ఆకుతోని షుగర్ తక్కువ అవుతుంది. ఆ షుగరు తక్కే ఒక ఆకులు మర్రి ఆకుతో ఉంటుంది. జామ ఆకును, తిప్పతీగన్న లేదా రణపాల ఈ 3 ఆకులు తీసుకొని ఏం చేయంటే ఈ 3 ఆకులు మామూలుగా మెత్తగా దంచండి. దంచి పుట్టమట్టి తీసుకొచ్చి ఆ పుట్టమట్టిలో కలపండి. ఎక్కడ కలపండి? పుట్టమట్టిలో కలపండి. ఇది మంచిగా ఆయుర్వేద పుట్టమట్టిలో కలపండి. కలిపిన తర్వాత నూలు వస్త్రాన్ని, షుగర్కు మంచి గుర్తుంచుకోండి, తెల్లని వస్త్రం వద్దు, ప్యూర్ అంటే స్వచ్ఛమైనది, నిర్మలమైనది, గ్రీన్ అంటే ఆకుపచ్చ రంగును క్లాత్ని తీసుకోండి. ఇది 100% వాస్తవం. ఆకుపచ్చ రంగును క్లాత్ తీసుకొని ఆ పుట్టమట్టిలో జామాకు, రణపాలకు, తిప్పతిగ 3 ఆకులు ఉంటాయి కదండి. ఈ 3 ఆకులు మెత్తగా చూర్ణం చేసిన లేక అదే పచ్చిగుని మెత్తగా గుజ్జులాగా చేసి ఈ మట్టిలో కలపండి. కలిపి ఈ యొక్క 2 మీటర్ల క్లాత్ వరకు ఈ మట్టి గుజ్జును మొత్తం పూయండి. పూసి ఆరిన తర్వాత ప్రతిరోజు ఉదయం సాయంత్రము ఈ సూర్యకిరణాలకు ఏదైనా ఒక పందిరి మీదన్నా లేదని ఇట్లా గుడారగా వేసుకొని రోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కాక ఆ గుడారం మీద కూర్చుంటే ఖచ్చితంగా షుగరు దాదాపుగా ఇన్సులిన్ ఉన్న షుగరు టాబ్లెట్స్ రూపంగా వస్తుంది. టాబ్లెట్స్ ఉన్న షుగర్ తక్కువ డోస్ చేయడానికి వస్తుంది. అదేవిధంగా అదే పత్రములు ఏది రణపాల, తిప్పతీగ లేదంటే జామను లేక మర్యాకులను వాటి ఉండవలసిన పత్రములు రోజు ఉదయం సాయంత్రం ఇది ఒక స్వేదరంధ్రాలకు ఆటోమేటిక్గా అరికాళ్ళకు అరిచేతులకి అర్థం చేసుకుంటే నువ్వు అనుభవించకున్నా కానీ 100% మార్గంలోకి వస్తుందండి. ఇది 100% వాస్తవం. నేను ఇంతకుముందు చెప్పిన విభాగంలో కానీ ఏ భాగంలో కానీ షుగర్ ఉన్న వాళ్ళకు, భయం ప్రతి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకు ఆ మట్టిని ఒకటే వైపు పూయండి. దీర్ఘకాలిక వ్యాధులను షుగర్ లేకుండా ఉండి యుక్త వయసు ఉన్న వాళ్ళకు ఆ మట్టిని 2 వైపులా పూయండి. ఆ పూసి గుడాలలాగా వేసుకొని మనం చేసుకుంటే 100% ఆ వ్యాధులను తరిమి కొట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా దాన్ని తరిమి కొట్టడానికి ఈ యొక్క ఉపయోగవంతమైన వస్త్ర మట్టిని కనుక ఉపయోగించుకుంటే మన శరీరంలో ఉండవలసిన శ్వాసరంధ్రాల నుంచి ఆటోమేటిక్గా స్పర్శించుకొని ఆటోమేటిక్గా స్పర్శ రూపకంగా మన రక్తంలో కలిసిపోయి ఎక్కువ శాతం ఆధీనంలోకి వచ్చే మార్పు వస్తుంది. ఇది 100% వాస్తవం. దీని చిన్న ఉదాహరణ చెప్తా చూడండి ఆయుర్వేద అభిమానులారా. క్రీస్తు శకం అంటే కొన్ని 50-60 సంవత్సరాల క్రితము కొన్ని గుడారాలు వేసుకుంటారు. ఎవరు? అడవి ప్రాంత ప్రజలు లేక మనం కూడా వేసుకున్నాం. ఏం చేసేది? మట్టి ఉంటుంది చూడండి, ఈ మట్టిని మెత్తగా గుజ్జు చేసేది, ఆ చెట్ల యొక్క కొమ్మలు నరుకొచ్చి తడికేసేది. ఆ తడకకు అటుపక్క ఇటుపక్క మట్టిని ఇది మెత్తేది.
ఆ మట్టి ఆ పక్క పండుకున్న వాళ్ళకి కానీ ఆ గుడారం ఆ యొక్క ఏది గుడిసెల పాకలు కూర్చున్న వాళ్ళకి ఏమైనా వ్యాధులు వచ్చేదండి? ఎవరికైనా షుగర్ కానీ ఏమైనా బీపీ కొలెస్ట్రాల్ ఏమైనా పిడుసులు వచ్చేదా? కారణం చెప్పండి. ఆ మట్టిలో ఆ యొక్క ఏది తడకలో ఉండవలసిన ఆ కట్టె, ఆ యొక్క పత్రములు అవన్నీ ఆ మట్టిలో మక్కి కొన్ని సంవత్సరాల వరకు దాన్ని స్పర్శించినా, దాన్ని శ్వాసించినా, వాటి పక్కమటి మనం కూర్చున్నా గాలిలో కలిసిపోయి మనకి ఎలాంటి వ్యాధులు రావు. అప్పుడు తిన్న ఆహారం కాదు. అందరూ అంటారు అప్పుడు తిన్న ఆహారం మంచిగా పోయింది వజ్రవైడూర అన్న తప్పది. అప్పుడు తిన్న ఆహారము గొప్పదే. వాటితో పాటు మనం మన మీద ప్రయోగించబడిన వస్తువులు, మనం నివసిస్తున్న పద్ధతి, మనం చెప్పులు లేకుండా నడవడం ఇవన్నీ ఆధారభూతంగా మన శరీరం మీద ప్రవేశపెట్టిన కనుకనే అప్పుడు ఆధారభూతం లేని ఎలాంటి వ్యాధులు రాలే. ఇది 100% నేను చెప్పబోయే ఈ భాగాన్ని ఖచ్చితంగా దానికి ప్రయత్నం చేయడానికి కొన్ని వందలు కొన్ని వేలు ఖర్చు పెడతారండి ఏసీ అని, ఇంకా వేరే అని. ఏది ఖర్చు పెట్టకండి ఆయుర్వేద అభిమానులారా. ఒక పుట్ట మట్టి తీసుకురండి, ఒక మర్రి చెట్టు కింద మట్టి తీసుకురండి, ఒక రావి చెట్టు కింద మట్టి తీసుకురండి. ఈ ఎండాకాలం అయినంత వరకు ఒక మర్రి ఆకుల లేక ఏదైనా మీకు తెలిసిన ఆకులు తీసుకొచ్చి ఒక తడకలో బెద్దినట్టుగా బెత్తి ఆ ఉదయం ఉంచే సూర్యకిరణాలు పడే విధంగా ఆ సాటుకు కూర్చోండి. ఎంత స్వచ్ఛమైన ఎంత నిర్మలాత్మకమైన శరీరం కలిగి ఉంటుందో అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. అది 100% వాస్తవం. దాన్ని అనుభవించడానికి మీ ప్రయత్నం చేస్తానని నేను చెప్పబోయే విధానం. అయితే ఇక్కడ ఏమున్నది ఆయుర్వేద అభిమానులారా, ఆటోమేటిక్గా ఈ ఎక్కువ శాతం మన దగ్గరికి రావడానికి ఏం చేస్తారంటే మనం ఈ యొక్క విభాగాలను ఆలోచిస్తాం. ఏం ఆలోచిస్తామంటే రెడీమేడ్గా తయారైన యొక్క పదార్థాలు తినడానికి ప్రయత్నం చేస్తాం. అదే పెద్ద ఒక చెప్పబోయే విభాగమే. రెడీమేడ్ పక్కన పెట్టండి, కష్టించాలి, శ్రమించాలి. ఇక్కడ ఎంత ఆవేదన పడి, ఎంత ఆశోధన పడి, ఎంతవరకు ఈ యొక్క సృష్టి ధర్మకుడైన ధర్మదేవుణ్ణి కనుడకు అక్కడ యశోద పెంచుడికి ఎంత కష్టపడుతుందో, ఇక్కడ తల్లి ఆవేదన రోధ ఈ వసదేవుడు ఎంత రోధిస్తారో ఒకసారి ఆలోచించిన ఆయుర్వేద అభిమానులారా. అక్కడ వెళ్ళి బాలుడుగా పెరుగుతున్నారు. ఆటోమేటిక్గా ఒక చెలగత్తెల్లాగా చెలగత్తెలతోనూ ఆ యొక్క ఏది ఆ యొక్క రేపల్లెలో ఆ గోకులంలో అనే విధంగా ఆ బాలుడు ఏది శ్రీకృష్ణుడు అతనితో పాటు ఆ రోహిణికి పుట్టిన బలరాములు ఇద్దరు అన్నదమ్ములుగా తిరుగుతున్నారు. యశోద పాపం పుణ్యాత్మురాలు, వాస్తవంగా పుణ్యాత్మురాలే. నందుడు పుణ్యాత్ముడే. ఏమున్నది, భగవంతుడు రూపంగా వచ్చిన శ్రీకృష్ణుడు ఆయన వచ్చే సమయంలో అందరూ స్పృహ తప్పిపోయినాక ఇక్కడ ఏం జరిగిందనేది ఎవరికి తెలుసు? ఒక్క రోహిణికి మాత్రమే తెలుసు. ఎవరు? వసదేవుని భార్య రోహిణికి తెలుసు, వసదేవునికి తెలుసు, ఆ సూచన యొక్క గాడిదకు తెలుసు, ఈ పంచభూతాలకు తెలుసు. ఆమె ఏమనుకున్నది, నాకే పుట్టిండు అనే ఈ బాలుణ్ణి చందాలంగా ఉండి శ్రీకృష్ణుడు బయటికి వెళ్ళేటప్పుడు ఆయన బుట్టొంకర పోయినా ఆయనకి ఏది నెమ్మలి ఈక ఏది మయూరి చూడండి, ఇందుకే ఉత్తరప్రదేశ్ మయూరి అని పేరు పొందింది. ఆ మయూరు నెమ్మలీక పెట్టకపోయినా కానీ శ్రీకృష్ణుడు చూడ ముచ్చటగా ఉండి ఒక్క క్షణం కూడా ఆ యశోద ఆ శ్రీకృష్ణుడు చూడలేకపోతుంది. ఈ యొక్క విషయాన్ని తీసుకొచ్చి ఆటోమేటిక్గా ఏమున్నాడు ఈ నందుడు ఈ విధంగా ఉన్నాడని ఆటోమేటిక్గా ఈ నందుడు వచ్చి ఏది రేపల్లో జరిగిన ఒక సిచ్యువేషన్, ఆ జరిగిన ఒక సంఘటన సంవత్సరానికి ఒకసారి 6 నెలలకు ఒకసారి వచ్చు ఈ యొక్క ఇది వసదేవుని దగ్గరికి ఆ యొక్క దేవకి దగ్గర చెరసాలకు వచ్చి ఈ విషయాన్ని ఏం చెప్పేది, రోహిణికి పుట్టిన కొడుకు ఎలా ఉన్నాడని ఎవరు అడిగేది? వసదేవుడు అడిగేది. ఎందుకు రోహిణికి నా కొడుకు అని వీళ్ళకి తెలుసు కదా. ఇదే విధంగా ఆయన గురించి అడుగుతారు అనుకొని ఏం చేసింది ఈ యొక్క దేవకి ఆ చూడముచ్చటగా ఉంటే ఆ బలరాముని విషయాలు, ఆ బలరామునితో పాటు అలా పుట్టిన శ్రీకృష్ణుడు కూడా మావుడని ఈ విధంగా చెప్పుకుంటూ వస్తుంటే ఈ చెరసాలలో ఉన్న తల్లిదండ్రులు ఇద్దరు ఆనందపడేది. నా కొడుకు అని వాసుదేవునికి తెలుసు, కానీ దేవకి తెలియదు. ఆ విధంగా వస్తున్నాడు పోతున్నాడు. ఆటోమేటిక్గా ఇద్దరు పిల్లలు పెరిగారు. ఆ చేసిన తర్వాత ఇక్కడ మంచిగా చూడండి ఆయుర్వేద అభిమానులారా, ఈ సృష్టికి మూలాధారమైన ఏంద్ర ఆహార పదార్థాలు ఈ యొక్క మొక్కలు. అయితే ఈ సృష్టి ధర్మానికి ఏమంటే ఎవరు? శ్రీకృష్ణుడు అన్నగారు బలరామ సోదరుడా ఈ పంచభూతాలలో ఒక విభాగమైన భూమిని చీల్చిగాక మనం గాక ఒక కొత్త విత్తనం గాక పెడితే ఆ విత్తనం తిని ఈ సృష్టిలో అన్నీ బతుకుతాయి. దానికి నువ్వేమించుకుంటూ అన్నగారంటే, సోదర తమ్ముడా, నేను ఈ విశ్వంలో ఉండవలసిన ఏ జగతి వృత్తికైనా కానీ నాకు
ఈ భూమిని చీల్చి పంట తీసే వృత్తిని నేను ఎన్నుకుంటానని ఆ రోజున బలరాముడు తన నాగల్ని భుజాన పెట్టుకొని తన తమ్ముని తోడుగా నిలబడ్డాడు. ఇది ఎవరికన్నా తెలుసా ఆయుర్వేద అభిమానులారా? మంచిగా వ్యవసాయం చేయనానా, ఏ విధంగా చేయనానా మన తాతలు ముత్తాతలు మనం గాంక వ్యవసాయ భూమిని పెడితే ఏం చేసిరండి? కేవలం ఒక 10-20 సంవత్సరాల ఆశ పెరిగి ఏది మిషన్ తీసుకొచ్చి ఒక సహజ సంపద ఉండవలసిన గోవులను గేదెలను తీసేసి మొత్తం నరకానికి సంపాద కట్టుకొని గిట్టుకొని కమ్మి మొత్తం దొడ్డు లేకుండా ఒక 100-10 దొడ్లు లేకుండా లేచి మొత్తం మిషన్తో తీసుకొస్తే ఏముందండి? ఆ మిషన్ లాగానే మనం కూడా పడిపోతున్నాం. కానీ ఇక్కడ దైవశక్తిమైన ఆ దేవుడు ఏం చేసిన వ్యవసాయాన్ని ఎంచుకున్నాడు. ఆ దేవతల యొక్క మణిద్వారముతోని వచ్చి దేవుడు సృష్టించి దీవించి ఇచ్చిన వృత్తి వ్యవసాయ వృత్తి. కానీ దాన్ని ఎవరైనా నమ్ముకుంటారా? ఏం చేస్తున్నారు? ఒక క్షణం ఇట్లా వస్తుంది, మొత్తం బటన్తో నొక్క మోటార్ పోయాలి, ఒక బటన్తో నొక్కితే 2 గంటలు మొత్తం 10 ఎకరాల భూమి మొత్తం మందు కొట్టాలి, బటన్ నొక్కితే 2 గంటలు మొత్తం మిషన్ కొయ్యాలి, బటన్ నొక్కితే కట్ల పైసలు రావాలి. ఈ పైసలు వస్తున్నాయి. 10 ఎకరాలు చేస్తాడు, ఆటోమేటిక్గా 10 ఎకరాలు పోయిన 2 లక్షలు వస్తున్నాయి. ఆ పెట్టుబడికి 2 లక్షలు పెడతాడు. ఆ పెట్టుబడికి వేసేటప్పుడు మందుల జాల్లో గింజల జాలు, ఆ మందుల తిన కూడానికి ఏమైంది? 10 లక్షలు పెట్టుబడి పెట్టాలి, సొంతం వ్యాధులు వచ్చి మరి లాభం ఏమున్నదండి? ఒకసారి ఆలోచించండి. అదే పురాతన కాలంలో ఈ యొక్క గోవులు ఇక్కడ గోపాలుడు గాంక శ్రీకృష్ణుడు గాంక కాసినట్టు ఒక దొడ్డిలో ఒక 20 గేదెలు 20 పశువులు ఉండేవి. ఒక 4-5 గేదెలు ఉండేవి. ఏముండేది? 4-5 గేదెలు ఉండేవి. ఆ గేదెలతోని పాలు ఇచ్చిన గేదెలు అంటే బర్రెలు ఉంటాయి కదండి, ఆ బర్రెని గేదె అంటారు కదా. 5 బర్రెలలో ఒక 4-2 పాలు ఇచ్చేది. ఒక్కొక్క బర్రె దాదాపుగా ఒక 5-6 లీటర్ల పాలు ఇచ్చేది. ఆ కుటుంబంలో 16 మంది లేక 12 మంది ఉండేది. ఈ 5-6 లీటర్ల పాలు వాళ్ళు అమ్మకపోయేదండి. ఇప్పుడు తనాంతరం పెరిగి ఏదో పెరిగి ఇప్పుడు అమ్ముతారు. సగం పాలు ఆ యొక్క ఎవరైతే ఇది పేషెంట్గా ఉన్నారో, లేదైతే వాళ్ళ పిల్ల తల్లిగా ఉంటారో, లేక చిన్నపిల్లలు వాళ్ళు పాలు పోసేది పాలే. ఇక మిగతా ఆయన తోడేసుకుంటే ఏమి ఉన్నది? ఆటోమేటిక్గా ఆ తోడేసిన తర్వాత ఆ పెరుగు పోసుకొని తినేది. ఆ వెన్నలాగా ఆ పెరుగు చితగొట్టుకొని వెయ్యిలాగా వెన్నలాగా వచ్చిన తర్వాత ఏమొచ్చేది? ఆటోమేటిక్గా వెన్నలాగా వచ్చి దాన్ని ఒక నెయ్యి తీసుకుంటే నెయ్యి పక్క పెట్టి ఎవరికైతే బాగుంటుందో ఆ వెన్నను మీద మర్దన చేసుకోవడమా, నెయ్యిని కరిగించుకొని ఏదో ముఖ్యమైన ఆ ఫంక్షన్లో ఆ నెయ్యిని కరిగించుకొని ఇప్పుడు డాళ్ళగా గీసినట్టు ఆ ఫంక్షన్లో ఒక వంటకం తయారు చేసుకునేది. కానీ ఎప్పుడైతే గేదెలు పోయినాయో ఆ గేదెలతోని ఆ పశువులు ఏముండేది? ఆ గేదెలతో ఈ విధంగా వంటకాలు వెళ్ళేది. ఆ గేదెల పేడతోని ఆ పశువుల పేడతో ఏం చేసేదండి? ఆటోమేటిక్గా పెంట గింట వచ్చి ఆ పంటల్లో పండించుకుంటే నువ్వు ఏ ఎరువు వేసినా ఏది వేసినా కానీ ఒక వజ్ర వైడూరమైన పంట వచ్చేది. ఇప్పుడు ఒక ఎకరానికి 4 క్వింటాలు 4 పుట్లు అంటే ఎంత? 6 అంటే 6 నెలలు 24-25 క్వింటాలు తీస్తారండి. 25 క్వింటాలకి ఎంత తీస్తారండి? దాదాపు పంట దిగుబడి వస్తాయి ఒక 40,000-45,000 వస్తాయి. దాని ఖర్చు ఎంత అవుతుంది? దాదాపు 35,000. ఎందుకంటే మిగులుబాటు ఎంత? 10,000. అదే పెద్ద సారవంతమైన పంట పడినప్పుడు, సారవంతమైన దిగుబడిని చేతికొచ్చినప్పుడు. అదే రానప్పుడు మొత్తం శూన్యమే, అలా నీకే దిగబడతావు. అప్పుడు కష్టించి శ్రమించి పెట్టుబడి పెట్టకుండా ఓన్లీ ఒక పశువుల యొక్క ఎరువుతోని, గేదెల యొక్క ఎరువుతోని ఆ దున్ని అవి చేస్తే కనీసం ఒక 20 మంది ఉన్న కుటుంబంలో 2 పుట్లు పడినా 4 ఎకరాల పేరు మీద, ఒక 2 ఎకరాల పేరు మీద ఒక పుట్టి 2 పుట్లు పడినా కానీ ఆ సంవత్సరం పొడిన వాళ్ళు తినేటోళ్ళు. ఎలా తినేటోళ్ళు? వరి అన్నం రాత్రి పూటో సాయంత్రం పూటో తినేది. మధ్యాహ్నం గటక జొన్నలు పూసుకునేది. ఈ గేదెలకు వచ్చినాక ఇది పాల పెరుగ ఒక మజ్జిగ పూసుకొని తినేది. ఎలాంటి వ్యాధులు రాకపోయేది. ఇప్పుడు అంతకన్నా డబల్ త్రిబుల్ పండించిన పుట్టడి వ్యాధులతోని పండించిన పంట భూను మన యొక్క సర్వాసన కోల్పోని వ్యాధులకు దిగబడిపోతున్నారు. ఏమి దిగబడకుండా సాధారణ పంటను పండించి వాళ్ళు ఎలాంటి వ్యాధులు రాకుండా ఆటోమేటిక్గా సస్యశ్యామలంగా ఉన్నది. ఆ జీవన విధానం గొప్పదా? ఈ జీవన విధానం గొప్పదా? ఒక్కసారి ఆలోచించండి ఆయుర్వేద అభిమానారా. అది మీ యొక్క ఆత్మకి తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఏమంటారు? అటు చేస్తే బాగుంటుందా, ఇటు ఏది అందరూ మార్పు రావడానికి కావాలి. ఇప్పుడు కొందరు ఆధ్యాత్మిక జీవితంలో ఉరిన వాళ్ళు, మెదిలిన వాళ్ళు, లేక వ్యవసాయ రంగానికి ఈ యొక్క ఆయుర్వేదాన్ని మమేకం చేసుకున్న వాళ్ళు 100% కొందరు వస్తున్నారు. అలాంటి వచ్చిన వాళ్లకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాంటి యొక్క ఆయుర్వేద పరితమైనది ఈ యొక్క పర్యావరణం కాపాడే విచిత్రమైన యొక్క రసాయనాలు వాడకుండా మంచిగా తీసుకొచ్చే ఒక విధానంలోకి రావాలని మిమ్మల్ని మరొకసారి వేడుకుంటూ
ఈరోజు చెప్పబోయే విధానం అంటే శ్రీకృష్ణుడు ఆటోమేటిక్గా ఆ యొక్క బలరామునితోని ఆటోమేటిక్గా శ్రీకృష్ణుడు పెరుగుతున్నారు. వాళ్ళు పెరిగే క్షణం క్షణం 6 నెలలకు ఒకసారి, ఏడాదికి ఒకసారి వచ్చి ఈ వసుదేవునికి, ఆ వసుదేవుని భార్య దేవకి చెప్పుకుంటాడు వాడు నందుడు. అంటే కొద్ది కాలం గడిచిపోతా ఉంటుంది. ఒకరోజు సమయంలో ఈ నారద మునీశ్వరుడు వచ్చే సమయంలో ఆ నారదుడు ఒక యాక్షకులకు ఒక విధంగా ఒక 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 సందర్భంలో ఆ ఇద్దరు యాక్షలకు ఒక శాపం ఇస్తాడు. ఆ శాప విమోచనకై ఈ యొక్క శ్రీకృష్ణుడు ఆ విష్ణు అవతారం ఉన్నప్పుడు ఆ నారదుని యొక్క యాక్షని ఆ యాక్షకులు పొందిన యొక్క శాప విమోచనానికి నేను ఏ విధంగా మిమ్మల్ని తిరగజీస్తాని ఆ విష్ణు మహారాజు అవతారం ఉన్నప్పుడు ఆ యొక్క యాక్షకులకు మాట ఇస్తాడు ఈ విష్ణు మహారాజు. అదే విష్ణు మహారాజు ఎక్కడ ఏమి అవతారం ఎత్తుండు? కృష్ణ అవతారం ఎత్తుండు. ఈ నారదుడు చేసిన యాక్షకులను ఇద్దరిని ఏ విధంగా రక్షించాలనే ఒక విధానంతో ఆ యొక్క యశోద చూపించే ఒక ప్రేమానురాగాలు ఈ శ్రీకృష్ణుడు ఆ కల్లరి పని చేస్తాడు. ఆ యశోద తట్టుకోలేక ఏం చేస్తుందంటే ఆ యొక్క రోలు కడతాడు. దీని కలిసి రోలు కట్టేస్తాడు ఎవలను? శ్రీకృష్ణుని. ఈ నారదుడు వచ్చి ఆ యొక్క యశోదను మాట్లాడే సందర్భంగా ఇదంతా చేసింది నువ్వే కృష్ణ, నీకేం తెలియదు నానా అని ఈ శ్రీకృష్ణుడు నారదుని హెచ్చరించుకుంటా ఆ యశోద బయటికి వెళ్ళే సమయంలో ఆ యొక్క రోలు కడతంటే ఆ రోలు గడ గుంజుకొస్తాడు. దేవావతారమే రోలేంది పర్వతానే గుంజుకొస్తాడు. ఆ యొక్క రోలు గుంజుకొస్తానే 2 చెట్ల మధ్యకి రాగానే ఆ చెట్ల రాపిడికి ఎప్పుడైతే నిర్జీవంగా ఉన్న యొక్క జీవం సలించలేని జీవంతంగా ఎప్పుడైతే రాపిడి జరుగుతుందో అప్పుడు ఆ ఇద్దరు యాక్షలకు పాప విమోచన జరుగుతుందని ఆ శాపనార్థం ఈ నారదుడు పెడతాడు. ఎప్పుడైతే విష్ణు మహారాజు అవతారంలో కృష్ణ అవతారం ఎత్తినాక ఆ కృష్ణుడు బాలుని అవతారం ఉన్నప్పుడు ఆ రోడ్ను తీసుకొచ్చి 2 చెట్ల మధ్య తలిగించిన వెంటనే ఆ 2 చెట్లు చెల్లారి ఒక మంట రూపంగా వచ్చి ఆ యాక్షకులు ఇద్దరు మానవ అవతారంగా కనబడతాడు. ఏందనేసరికనే నువ్వు చేసిన పాపమార్థం వలనే మేము ఈ విధంగా చెట్లు అయినాం, మాకు ఈ కృష్ణుడు పాప విమోచనకు మాకు దారి చూపించుండు, కృష్ణునికి మా యొక్క ధన్యవాదం తెలియజేస్తూ వాళ్ళిద్దరు ఆ యాక్షకులు వెళ్ళిపోతారు. ఓహో నా పాపాన్ని ఈ విధంగా విముక్తి చేస్తువా నాన్న అని ఈ నారద మునీశ్వరుడు ఈ యొక్క శ్రీకృష్ణుని పూజిస్తాడు. ఇట్టేది ఎక్కడ జరుగుతుంది? యశోద యొక్క ఒడిలోనే, యశోద ఒక ఆధీనంలో, నందుని యొక్క ఆధీనంలో ఆ రేపల్లో జరుగుతుంటుంది. ఇట కొద్ది కాలం తర్వాత అనేక విధములుగా మిగతా ఇళ్ళకి వెళ్ళడము, ఆ యొక్క యశోద ఉండే యొక్క గృహాలలో అనేక మందులు అంటే ఈ నందుడు అనే వ్యక్తి ఎవరు? యాదవ వంశస్థులు. అంటే యాదవ అంటే కురమ గొల్ల వాళ్ళంటే గొల్ల వంశస్థులు, అంటే గొల్ల కులానికి చెందిన వాళ్ళన్నమాట. అక్కడ వాళ్ళు ఏం చేస్తారు? గొర్రెలు, గోవులను అంటే ఆవులను, పశువులను పెంపకం వాళ్ళది ఒక్కటి. ఇప్పుడు కుటీర పరిశ్రమలాగా ప్రతి ఇంటికి ఒక పరిశ్రమ ఉండే, అంటే జంతువులు ఉండే. ఏమున్నది? ఆ జంతువులను పెంచేది, ఆ జంతువుల పిల్లలను పెద్ద పెరిగిన తర్వాత ఉంచేది, ఆ జంతువులతో వచ్చే పాలను కానీ వాటిని ఉత్పన్నం చేసుకునేది, ఆటోమేటిక్గా పాలు తాగేది, నెయ్యి తినేది, పెరుగు తినేది, ఆహారం కనిపించిన ఆహారం తినేది, పండు కాలం తినేది, అట్లా జీవితం గడుపుకుంటూ వచ్చేది. ఇది వాళ్ళ యొక్క వృత్తాంతంలాగా వచ్చే సమయంలో ఆ యొక్క పాప విమోచనానికి, ఆ నారదుడు ఇచ్చిన యొక్క విమోచనానికి ఆ ఇద్దరు యాచకులను ఆటోమేటిక్గా పాప విమోచన పొంది ఇచ్చింది. ఇట్ట పిల్లల దగ్గరికి వెళ్ళిండ్రు. ఆ యొక్క బాలుడు బలరాముడు ఆ పిల్లలతో ఆడుకోవడము, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ యొక్క కుండలో చేయబెట్టి అక్కడ ఉన్న యొక్క గోవులతో వచ్చిన యొక్క పెరుగు తినడము, ఆ పెరుగులో నెయ్యి ముద్దలు తినడము, ఆటోమేటిక్గా ఆడపిల్లలతో ఆట ఆడుకోవడం, తన యొక్క వయసు గల యొక్క బాలులతో ఆటడం, ఎంత అల్లరి పనులు తల్లికి తండ్రికి తోచని విధానంగా వచ్చేది. ఒకరోజు ఆటోమేటిక్గా వస్తుంటే ఆ పిల్లలు ఆడే సమయంలో ఈ యొక్క శ్రీకృష్ణుడు ఆ మట్టి తింటాడు. ఏం తింటాడు? మట్టి తింటాడు. ఆ మట్టి తినే సమయంలో బలరాముడు వచ్చి యశోదను, అమ్మ తమ్ముడు ఏం చేస్తున్నాడు? మట్టి తింటాడు అమ్మ అనేసరికనే ఇక్కడ యశోద ఆపద కొద్దీ గబా గబా గుంజుకొని పోయి, నువ్వు మట్టి తింటే ఈ పాపలోకంలో నన్ను ఆరిపోసుకుంటారు నాన్న, ఈ తల్లిదండ్రులు కనీసము పిల్లలకు పోషించలేని స్థితిలో ఉన్నారు, ఇద్దరికే మా మీద ఒక అబండాలు వేస్తున్నారు, అక్కడ కంసుడు అనే మహారాజు మనం భయాందోళన చేస్తున్నారు, నువ్వు ఈ విధంగా చేస్తావా? నీ యొక్క వంశవృద్ధికి, నా యొక్క వంశవృద్ధికి, నా యొక్క పుట్టుకకు నా యొక్క మారుమూలంగా నా యొక్క మంచి పేరు తీసుకురావాలి, కానీ నువ్వు ఇలాంటి మట్టి తింటావా నాన్న, మరం పెడతావా నాన్న అని ఆ శ్రీకృష్ణుని ఎంతో కోపగొండితోని ఆ యొక్క యశోద కొట్టబోతే తిట్టబోతుంది. కానీ శ్రీకృష్ణుని చూసేసరికినే ఆ ముఖ వైలికలు ఆ యొక్క వన్యతేరను తీసుకొచ్చి అతన్ని చూడ ముద్ర దగ్గర తీసుకొని ముద్దు పెట్టేది. అంటే కోపంతోనే రగిలిపోయేది ఆయన, ఎదుట లేనప్పుడు. ఇతర పిల్లలు అది ఏదో మన చెప్తారుగా ఆచారాలుగా వేరే యొక్క అబండాల మాటలు చెప్పినప్పుడు
రగిలిపోయేది. శ్రీకృష్ణుని ఎదుట ఉండగానే ఆ తల్లి చల్లబడిపోయేది. అందుకే తల్లి మనసు వెన్నలాంటిది. అందుకే అంతేకాకుండా తల్లికి ఇక్కడ నందుడు లేక లేక పుట్టిన సంతానకుడు. మళ్ళా అంతేకాకుండా ఆయన వర్ణము, ఆయన తేజస్సు గుణం, ఆయన యొక్క విచక్షణ జ్ఞానం ఆటోమేటిక్గా మంచిగా ఉండే విధానము. ఆ విధంగా ఆయన ఆటోమేటిక్గా ఏం చేసేదంటే ఆ యొక్క శ్రీకృష్ణుని చూసేసరిగానే ఆడ ముచ్చటగా ఉండేది. వస్తుంది మట్టి తింటానని చూస్తుంది. నిజంగా తింటున్నా కృష్ణ అంటే నేను తింటలేనమ్మా అంటాడు. తల్లి తీసుకెళ్తుంది ఎక్కడికి? అందరి ముద్దులోకి. చూడండి ఇక్కడ తల్లిదండ్రులకు పిల్లలకు సంబంధం, అభినవ సంబంధం ఇదే. మీ వాడు చెడు చేస్తాండే ఇప్పుడు ఏముంటుందంటే, మీ వాడు చూస్తాంటే బైక్ మీద ఉరికిండే, చూస్తాంటే మందు తాగిండా, చూస్తాంటే సిగరెట్ తాగిండా అంటారు. ఈ తల్లిదండ్రులు ఏం చేయాలి? పిల్లగాని లోపలికి పిలుచుకొని, నువ్వు మందు తాగడం కారణం ఏంటిది? నువ్వేమైనా ఒక అమ్మాయిని ప్రేమించినవా, లేదంటే మా మీదైనా విరక్తి పుట్టిందా, నీకు జీవితం మీద ఏమైనా విరక్తి పుట్టిందా అని ఆ పిల్లల తల్లిదండ్రులు ఏం చెప్పినా కానీ, ఇతరులు చెప్పినా కానీ వాళ్ళ మీద పిల్లల మీద రెచ్చిపోకుండా చిన్నగా అవగాహనతో తెలియపరిచి ఈ సమాజ స్థితిగతులు, మన కుటుంబ స్థితిగతులు తెలియపరచాలి. లేదంటే సిగరెట్ తాగుతుంటే అది అంటే బయటి ప్రపంచాన్ని తెలియకుండా లోపలంగా ఆ మనిషిని తీర్పుదిద్దడానికి ప్రయత్నం చేయాలి. ఇదివరకే ప్రపంచంలో విషంలాగా మారి ఈ నేల మీద ఉన్న సూర్యకిరణాలు ఆటోమేటిక్గా నేలకు వేడెక్కి కేంద్రనాడి మండలం మీద పడే వాడిని పిచ్చిలేసే ఆ విధంగా అవుతాడు. ప్రతి మనిషి అట్టే జరుగుతుంది, ఇప్పుడు జరుగుతున్నదే. కానీ నువ్వు మందు అవుతావరా అంటే వాడు తాగే చూస్తాడు. నువ్వు వాడు అమ్మాయిని వేసుకునే పోతాడు. ఇక్కడ మొత్తం అంటే ఆ పిల్లగానికి ఏ విధంగా తిక్క తిరిగినట్టుగా ఉంటుందో ఈ తల్లిదండ్రులు కూడా అదేవిధంగా ఒక సైకోసిస్ట్గా మారి ఇప్పుడు మొత్తం పిచ్చిగా మారుతున్నారు. కారణం అదే. కనీసం ఒక 40-50 సంవత్సరాల చరిత్ర చూసుకుంటే, నా వయసులో ఉన్నప్పుడు మా నాన్న కానీ, మా చిన్నాయన కానీ, మా చిన్నాయన ఎవరైనా కానీ, నువ్వు వాడు ఉన్నవారా అంటే వాళ్ళ మాట గొంతు వినే కొన్ని మీటర్ల వరకు మీరు దూరం పోయి దాచుకునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళని దాచుకుంటారా అండి? తండ్రి చెప్తే తండ్రి మీదకి కొడుకు ఎదురు తిరుగుతాడు, తల్లి చెప్తే తల్లి మీదకి బిడ్డ ఎదురు తిరుగుతుంది. నాకేంది ఏమైనా చేసుకుంటారు, అగత్యాలు చేసుకుంటారని వచ్చిరాని ఒక వాతావరణంలో వచ్చే వాళ్ళ సమాజ స్థితిగతులను చూసుకుంటే పిల్లలు అదే విధంగా మారిపోతుంది. సమాజం అటనే మారిపోతున్నది. కానీ ఇక్కడ చూడండి, కృష్ణుని బలరాముడు సొంత అన్న చెప్పిండు, అంతేకాకుండా అతను మిత్రులు చెప్పారు. ఆయన యశోద ఆడ పట్టించుకోకుండా లోనికి తీసుకొచ్చి ఆ గదిలో కూర్చోబెట్టి ఆ యొక్క బెడ్ మీదన ఆ మంచం మీదనో ఆయన గదిలో కూర్చోబెట్టి, నువ్వు మట్టి తిన్నవాట తూడు నాన్న తీయి అని ఆ నోరును తెరుస్తాడు. తెలిసిన వెంటనే ఆ శ్రీకృష్ణుని నోట్లో భూగోళం తిరుగుతూ ఉంటుంది. ఏం తిరుగుతాండి? భూగోళం తిరుగుతుంటుంది. భూగోళం తిరిగి విష్ణు అవతారం ఎత్తింది ఫస్ట్ అవతారం చూపిస్తాడు, రెండో అవతారం చూపిస్తాడు, మూడో అవతారం, 10వ అవతారం చూపిస్తాడు. ఈ కృష్ణ అవతారం ఇక భగవత్ స్వరూపుడే. ఇలాంటి భగవత్ స్వరూపుడే నా కడుపులో పుట్టిండు. ఈయన నేను ఏ విధంగా నేను ఇబ్బందులు పెడతా, ఆ భగవంతుణ్ణి నేను ఈ విధంగా అనుకుంటుందని ఆ యొక్క తల్లి యశోద ఆ కన్నీటి సుఖ ఆనంద భాష్పాలు చూసి ఆ కృష్ణుని తన ఒడిలోకి తీసుకుని ముద్దాడుతుంది. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? కృష్ణుడు ఆ మహిమతోని ఆ తల్లికి చూపించాలి, నా తల్లికి ఏ విధంగా నన్ను చెడుగా అనుకుంటుంది కనుక నా రూపం ఏ విధంగా చూపించాలని ఆ కృష్ణుని మహిమతోని ఆ యశోద తల్లికి తెలియపరుస్తాడు. ఆయన యశోద దగ్గరికి తీసుకొని, నాన్న నువ్వు ఎవరితోని గొడవ పడకు, ఎవరితోని ఒకరు పరాగి ఇంట్లోకి వెళ్ళి నువ్వు అల్లరి పనులు చేయకు నాన్న అని ఆటోమేటిక్గా తన యొక్క కొడుకుని వేడుకుంటాడు. ఈ విధంగా అనేక ఇబ్బందులతోని అనేక ఉంటుంటే ఈ నందునికి ఈ యొక్క రేపల్లో కానీ గోకులంలో కానీ ఇష్టం ఉండదు. ఏం చేయాలి? ఆ యొక్క గోవర్ధనగిరి అనే ఒక సమీపంలోని బృందావనం వైపు వెళ్ళాలి అని ఆ యొక్క రేపల్లో ఉన్న వాళ్ళందరినీ దగ్గర పిలుచుకొని, నేను మాత్రం నా కుటుంబ సమేతంగా నా 2 కొడుకులు మరియు నా భార్య తోటి సోదరి అన్న అటువంటిది రోహిణి తీసుకొని నేను ఆ యొక్క బృందావనం వాళ్ళకి వెళుతారా, మీ ఇష్టం ఉన్న వాళ్ళు రావాలి, లేని ఏడాది మీరు ఇక్కడనే ఉండి నా కొడుకు కానీ నేను కానీ నా భార్య కానీ నా కొడుకులు ఇద్దరు కానీ నా భార్య కానీ నా రోహిణి కానీ ఎవరైనా కానీ మిమ్మల్ని ఇబ్బందులు పెడితే మీరు కూడా నన్ను క్షమించాలని, పెద్ద మనసుతో క్షమించాలని ఆ యొక్క నందుడు ఆ యొక్క ఆ రేపలలో ఉన్న వాళ్ళందరినీ ఆ యొక్క యాదవ సోదరులందరూ ప్రార్థించుకుంటాడు. ఈలోపు నారద మునీశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. నందుడా, నువ్వు తీసుకున్న నిర్ణయం గొప్పదే. నువ్వు ఒక్కనిగాంక వెళితే బాగుండదు, నీతో పాటు వీళ్ళందరినీ కూడా నీ ఎమ్మడిగాంక ఉంచుకుంటే వీళ్ళకు అన్ని భోగభాగ్యాలు జరుగును. నువ్వు గాంక దూరం అయితే
నీ ఎమ్మటి ఉన్న ఒక బలరాముడు ఈ యొక్క శ్రీకృష్ణుడు ఇద్దరు కాక నీ ఎమ్మటి ఏ విధంగా ఉంటే వీళ్ళెమ్మటి ఉంటే వాళ్ళకి అన్ని చెడులా పక్కకు పెట్టి మంచి సదుపాయాలు దొరుకుతాయి. ఒక దైవశక్తి మనకు దేవుడి రూపకంగా అటువంటి పిల్లలు ఉన్నారు కనుక ఈ చిరంజీవి పిల్లలను కూడా ఎమ్మడించుకోవాలని ఆ నందుని వర్గం ఉన్న యొక్క యాదవులందరికీ ఆ నారద మనుష్యుడు మొత్తం తెలియబడతాడు. అంటే వీళ్ళ మహిమను ఈయన భగవంతుని చెప్పడు, వీళ్ళు ఉంటేనే మంచిగా ఉంటారని చెప్తే అందరూ తన యొక్క రేపల నుంచి ఆ యొక్క తన యొక్క ఎడ్ల బండిలో, అంతేకాకుండా వాళ్ళకున్న యొక్క గేదెలు, వాళ్ళకున్న పశువులు ఆ యొక్క మొత్తం ఆ యొక్క పెద్ద గుడారమ్మగా వేసుకొని ఆ యొక్క గోవర్ధనగిరి పర్వతం దగ్గరికి ఆ బృందావనం దగ్గరికి వెళ్తారు. ఈ మంచిగానండి ఆయుర్వేద అనుభవాలారా. అది ఎక్కడ ఉంటుంది? ఇటు మధురా నగరానికి యమునా నదికి ఇటువైపు మధురా నగరం ఉంటుంది, అటువైపులో ఏముంటుంది ఆటోమేటిక్గా గోవర్ధనగిరి అక్కడికి వెళ్తారు. ఇక్కడ ఏముంటుంది ఇక మధురా నగరంలో? అబ్బా మా నాన్న ఎలా ఉన్నాడు అనేది ఈ కౌశికుని పోయి ఆ నాన్నని చిత్రహింసలు పెట్టడము, ఈ విధంగా బావ దగ్గర రావడము, బావను ఒక విధంగా బెదిరియాను, చెల్లెను ఒక విధంగా బెదిరియడము, తన భార్యలైన కౌశికునికి ఇద్దరు భార్యలను వద్దు నాదని పెద్ద భార్య బతిలాడడం, చిన్న భార్య ఏదైనా చూసి ఆ కృష్ణునితో నీకు ప్రాణాపాయం ఉంటుంది కనుక ఆ కృష్ణుని ఏ విధంగా నువ్వు సంహరిస్తావో నీ ఏ విధంగా చేస్తావు అని ఈ చిన్న భార్య ఈ కంసునికి వాడిని చేసే ఒక రాక్షసత్వానికి పోషించడం. చూడండి, తప్పు చేస్తాం, ఆ తప్పని ఒప్పుకుంటే అయిపోతుంది అంతే. కానీ ఆ తప్పుకి ఏం చేస్తాం? ఇంకా వంద తప్పులు చేస్తాం. అరే వద్దు నాన్న, నువ్వు చేసే మనస్తత్వం కాదు, నీకు సకల సంపదలు ఉన్న రాజ్యాన్ని కనుక రాజు కనుక ఆ రాజు మార్గంలో ఉండని ఆ యొక్క తండ్రి అయిన ఉగ్రసేనుడు ఈయనను ఉంటే నాకు ఎదురు చెప్తామనే ఒక మాటలతోనే ఉగ్రసేనుని తల్లిదండ్రులు ఈ చెరసాలు ఉంచాడు. అదేవిధంగా ఏం చేసిందో అక్కను చెల్లెను పెట్టిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది? గోపాలుడు ఎదుగుతున్నాడు. గోవర్ధనలో అంటే రేచలలో ఒక బాలుడు ఎదుగుతున్నాడు. ఆ బాలునితో అనేక సమస్యలు కూడా ఆ ప్రజల్లో నిర్మూలమత్వంగా అయి ప్రజలతోని మంచి పేరు వస్తుంది. ఎలా వస్తుంది అనేది అనువున ఈ యొక్క కంసుడు ఆ యొక్క నందవర్ధన మీద ఆటోమేటిక్గా ప్రభావాలు పెట్టి చూపించుకుంటూ వచ్చాడు. ఇది అర్థం కాదు. ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్తారు వీళ్ళు? ఇక్కడ ఈయన అన్వేషణ ఉన్నది. అటు తన తల్లిదండ్రులు బెదిరియడం, బావని చెల్లెను బెదిరియడము, తన చిన్న భార్యను తన వైపు ప్రేరేపింపజేసుకోవడము, పెద్ద భార్య రిక్వెస్ట్ చేయడం, అయినా అతను పాపాల అరాచకాలు ఆగుతలే. ఇక్కడ ఉగ్రసేను రాజ్యమైన మధురా నగరంలో అనేక విధంగా ప్రజలను ఉద్రేకంగా తీసుకురావడం, ఏమవుతుంది ఏం జరుగుతుందని వీళ్ళు అనుకుంటూ వచ్చారు. ఇలా వచ్చుకుంటా కొద్ది కాలం అవుతుంటే ఈ గోవర్ధనగిరి నుంచి ఆటోమేటిక్గా ఎక్కడికి వచ్చారు? ఈ యొక్క బృందావనంకి వచ్చినాక అక్కడ యమునా నది ఒడ్డు దగ్గరలో ఉంటుంది. ఉండి ఈ కృష్ణుడు ఏం చేస్తాడు? ఆ పిల్లలతోని ఆడికి వెళ్ళడం, ఆ వెలుకుంటేనే నా యొక్క వేణుమాధవ్ కావాలనే కోరేసరికనే ఒక పిల్లను గోయి వచ్చి ఆయన చేయికి దక్కడం. దాంతో అక్కడ ఏమున్నదిగా నందుడు ఏదో ఒక వ్యవసాయం ఒక పని చేయడము, ఈ యొక్క బృందావనంలో ఆ యొక్క మిగతా బాలులతోని ఈ యొక్క గేదెలు ఈ యొక్క ఆవులను ఈ యొక్క గోవులను తీసుకెళ్ళి మేపుకున్నాడు శ్రీకృష్ణుడు. అందరిలో ఆ గోవుల చుట్టూ మేపుకొని వస్తాను. నేను ఒక చెట్టు మీదనో లేదు దేనినో ఒక గుట్ట మీదనో ఒక పర్వతం మీద కూర్చొని పిల్లను ఊయను ఊయేసరికి ఏమున్నది? ఆ యొక్క వేణుమాధవ పాటలకు వినుకుంటా ఆయన గోవులు వాళ్ళతోని ఉన్న యొక్క గోవులన్నీ కలిసి ఆ పాటలు వినుకుంటా ఆ గోవర్ధనగిరి పర్వతం చుట్టూ మొత్తం ఏం చేసిండు? ఆటోమేటిక్గా ఏం చేసిండండి? ఆ పర్వతం చుట్టూ ఏమున్నది? ఆ గోవులు మేయడం, ఇంకా సంతతి ఎక్కువ పెరగడం జరుగుతుంది. ఈలోపు ఒక భయంకరమైన ఆ పక్కకు ఒక కొలను ఉంటుంది. యమునా నది పక్క మట్టి ఈ గోవర్ధనగిరి పక్కన కొలం ఉంటుంది. ఆ కొలంలో భయంకరమైన 2 భార్యలు కలిగిన ఒక సర్పం ఉంటుంది. ఆ సర్పం ఏం చేస్తుంది? దానికి ప్రపంచంలో ఉండవలసిన విషయాలకు ఉండవలసిన విషయం అంతా సర్పానికి ఉండి ఆ కొలంలో ఈ యొక్క గోవులు ఆ యొక్క కొలంలో ఉన్న నీళ్లు తాగడానికి పోతే ఒక గోవు అడ్డం పడిపోతాడు. ఈ గోపాలుడు ఈ యొక్క కృష్ణుడు పోతాడు. పోయి ఆటోమేటిక్గా ఆ యొక్క సర్పాన్ని గుంజేస్తాడు. కానీ ఆ సర్పం లోపల గుంజుకొని ఆ యొక్క నీటిలోకి గుంజుకుంటే ఈ యొక్క బాలుడు బలరాముడు పోయి ఆ నాన్న మన తమ్ముడిని ఆ సర్పం నీటిలోకి గుంజుకుంటుందంటే ఈ యశోద ఈ యొక్క నందుడు ఆ యొక్క నందునితో ఉన్న మొత్తం యాదవులందరూ పోయి ఆయన ప్రార్థించుకుంటాడు. ఆ యొక్క కృష్ణుడు లోనికి వెళ్ళి ఆ సర్పం తల మీదకి ఎక్కి
దాని దాని యొక్క తల శిరస్సును పటాపంచలు చేసి నువ్వు ఇక్కడ ఉంటే నువ్వు బతికి చంపేస్తే అప్పుడు ఆ యొక్క శిరస్సు యొక్క ఇద్దరు భార్యలు ప్రార్థించుకుంటారు. మేము ఒక శాపనార్థంతో నీ కులంలోకి వచ్చినాం నాదా విష్ణు అది కృష్ణ మహారాజు, మాకు ఈ యొక్క పాప విమోచన పొందు, నీకు ఇప్పుడు పాపం విమోచన నీ కులం నుంచి ఈ యొక్క బయట అవతలకి వెళ్ళిపో, మా గేదెలు కానీ మా యొక్క గోవులు కానీ ఈ యొక్క మా ఎమ్మటి ఉన్న ఈ యొక్క బృందావనంలో ఉండవలసిన యొక్క యాద మహర్షులు కానీ మా యొక్క అమ్మ నాన్న కానీ ఎవరు కానీ హాని కలిగించొద్దు. నువ్వు హాని కలిగినంటేనే నీ యొక్క ప్రాణాన్ని వదిలిపెడతా, నువ్వు వెళ్తావు అంటే అప్పుడు ఈ శ్రీకృష్ణుడి కాడ ఆ నీటిలోని ఆ కులంలోని మాట తీసుకొని ఆ రెండు సర్పాలు తన భర్త సర్పం 3 సర్పాలు ఆ కులను వదిలి వేరే ఒక ఒడ్డుకు వేరే దూరం ప్రాంతంకి వెళ్తాయి. అది విషపూరితమైన భయాప్రతం. కానీ ఇక్కడ తల్లి నా కృష్ణుడు చనిపోతాడా, నా కృష్ణుడు ప్రాణార్పణ చేసుకుంటాడని తల్లి యశోద రోధించి అడ్డం పడి ఆ ఒక స్పృహ పడిపోతాడు. అప్పుడు బయటికి వెళ్ళి అమ్మ నీ ఒడిలో వచ్చిన తల్లి అని యశోద పాదములకు నమస్కారం చేసి ఆ యశోదను లేపుకుంటాడు. అదండి కన్న తల్లి తండ్రి తన యొక్క ఒడిలో చేరినా కానీ తన చిన్న వయసు నుంచే ఆ యొక్క బిడ్డనుగా ఆ యొక్క శిశువుగా ఉన్న తల్లి మీద తండ్రి మీద ఒక మమకారం. నాన్న నువ్వు అమ్మగారిని నువ్వు బాధ పెట్టొద్దు, నేను ఎటువంటి పరిస్థితులైనా ఏదైనా ఎదిరించే శక్తి నాలో ఉన్నది అని ఇలాంటప్పుడు నువ్వు ఏ విధంగా చేస్తావని తన యొక్క తండ్రిని ఓదార్చి తన తల్లిని ఓదార్చి ఆ యొక్క యశోదను మందలించి తన ఇంటి గృహాన్ని చేరుకుంటుంది. ఈ విషయము ప్రపంచానికి మొత్తం తెలిసిపోతుంది. ఆడ కులంలో ప్రపంచ విశ్వంలాగా ఉన్న యొక్క సర్పాన్ని వధించిండు శ్రీకృష్ణుని యొక్క వేద పండితుల్లాగా ఉండాలి, ఆయనకు ఏ విధంగా మనకు అభ్యాసించాలని ఇక్కడ ఎవరికి ఈ యొక్క వసుదేవునికి మధ్యలో ఉంటుంది. ఈ మధ్యలో ఉంటే ఈ నందుడు ఇక్కడ ఉండి అటుపోయి ఇటు వెళ్ళి వీళ్ళిద్దరు పరస్పర యొక్క సామరస్యాలు ఒకరికొకరు వెచ్చించడం, నందును చూద్దామని నందుని ఎవరు మన యొక్క వసుదేవుణ్ణి ఈ యొక్క దేవకినికి చూడడానికి ఆటోమేటిక్గా నందుడు వెళ్ళడము, ఈ నందును జరిగిన సమస్యలు వాళ్ళు చెప్తుంటే వాళ్ళ చూడముచ్చటగా పిల్లలు వాళ్ళు ఊహించుకోవడం, ఈ విధంగా కొద్ది కాలం జరుగుతుంటాయి. ఒకరోజు ఆ ప్రాంతంలో ఈ వర్షానికి విశ్వమాతమైన ప్రపంచ వర్షానికి ఆ దేవుడు అంటే దేవేంద్రుడు. ఈ దేవేంద్రుడు లేనిది మనకు పంటలు పండతలేవు, ఈ దేవేంద్రుడు లేనిది ఈ వర్షాలు రావు. ఈ దేవేంద్రుని మనం పూజ చేయాలని ఆ నందుడు ఆ యొక్క యాదవ వర్గాలు కలిసి ఆ యొక్క ఇంద్రకిలార్ది పర్వతం పక్కకు మొత్తం వాళ్ళొక ఇంద్రుని యొక్క పూజలు చేయకపోతాడు. ఆడేం చేస్తాడు గోపాలుడు, ఈ యొక్క శ్రీకృష్ణుడు తన్నిని ఎదిరిస్తాడు. ఈ సృష్టికి మూలమైన ఈ పంచభూతాలు అంటే గాలి నీరు ఈ పర్వతములు ఇవి లేని వర్షం రాదు. ఒక ఇంద్రుడు రావడం మంచిగా ఆయుర్వేదాభిమానరా ఏం చేస్తారు కొందరు, ఇక్కడే ఉన్నది మొత్తం మనకు ఎవరైనా సాయం చేస్తే అబ్బా థ్యాంక్ యూ బాగా అంటాం. ఆ థ్యాంక్ అంటే మన సాయం చేసే కారణం ఏంది అనే కారణభూతానికి మనం అతని కృతజ్ఞత తెలపాలి. కానీ అది చూడం, కళ్ళ ముందు మన ముఖం ముందు జరిగింది దాన్ని చూద్దాం, వెనుక జరిగింది ఏంటి దాన్ని చూడం. ఇక్కడ ఏం చేస్తాడు ఇంద్రుడే ఈ సర్వ సృష్టికి ఈ యొక్క వర్షానికి దేవుడు, అతనికే ప్రార్థించాలని ఆ యొక్క తల్లిదండ్రులు. అది కాదు ఈ విశ్వంలో అంటే ఈ యొక్క ప్రపంచంలో మూలధనమైనది ఏంటిది పర్వతములు అడవి. అలాంటి అడవులను ఈ యొక్క కొలను అంటే చెరువులను ఈ యొక్క అడవులను మనం దాన్ని పూజించాలి. కానీ ఇంద్రుడికి పూజ ఎందుకని ఈ యొక్క తండ్రి అబ్బా ఎక్కడో వారసం నుంచి యుగాల నుంచి నన్ను పూజించుకుంటే వచ్చే మనిషిని అది వీళ్ళు యాదవులు, అలాంటి యాదవులను నన్ను పూజించకుండా చేస్తాడని ఇంద్రుడు ఈ యొక్క శ్రీకృష్ణుని యొక్క రూపం తెలియక ఆయన ఉప్పొంగి ఒక కుంభవర్షాన్ని సృష్టిస్తాడు. చూడండి ఒకరు మన ఇంటికి వస్తారు, ఏం చేస్తాడు మన దానదత్వం ఏదో మాట దగ్గర మన నాన్నగారు ఎవరో కలిసి ఆయనకు 10 రూపాయలు ఇస్తే వాడు ఏం చేస్తాడు ఆటోమేటిక్గా 10 రూపాయల బదులు గుణమ తాగుతాడు, తృప్తిగా ఉంటాడు. చదువుకునే వ్యక్తో లేక ఎవరో ఉంటారు వచ్చినాక ఆయన 10 రూపాయలు ఎందుకు ఇవ్వాలి నాన్న ఇవ్వడం వల్ల వాడు తాగి నాశనం అవుతాడు, నువ్వు చేయడం తప్పు కదా అని ఏం చేస్తాడు మా నాన్న హెచ్చరిస్తాడు. మనకు అక్కడ కోపం మండుతా ఉంటుంది, బా వీడు కొత్తగా చదివి వచ్చింది నాకు 10 రూపాయలు నా 10 రూపాయలు పోతుంది గుణమ తాగుతుంది సపరేట్గా ఎంజాయ్ చేద్దాను అంటే ఈయన చెప్పుడు తప్ప, చెడిపోతానని చెప్పే విధానం తప్ప. ఇక్కడ ఏమున్నది నందునికి ఏమని చెప్పి కృష్ణుడు సృష్టికి మూలములో వాళ్ళని పూజించుకోవాలి కానీ ఈయన సృష్టికి మూలమా?
అంటే వర్షం పడంగానే అయిపోయిందా? ఈ వర్షానికి కారణం ఏంటిది? పర్వతం. అంటే సహజ సంపద. ఎప్పుడైతే ఈ భూమి మీద కులంలో కానీ, సముద్రంలో కానీ, చెరువులో కానీ, నదిలో ఉన్న నీళ్లను ఈ యొక్క సూర్యుడు అనే యొక్క వేడికి ఆవిరి రూపమై మేఘావృతముగా పైకి వెళ్ళిపోయినాక ఆ మేఘాలను ఆకర్షించుకునేది చెట్లు. ఆ చెట్లు ఎక్కడ ఉంటాయి? సమతల భూమి మీద, కొండల మీద, కొయ్యల మీద, ఆ గుట్టల మీద ఉంటాయి. మరి అలాంటివి మనం ప్రేరణ చేయాలి. ఆయన కాకుండా ఇంద్రుడు కోరితే ఏముంటుంది అనేది ఈ తల్లిదండ్రులకు ఈయన గొడవ పెట్టేసరికనే ఇంద్రుడు కోపం వచ్చి కుంభవృష్టం కురిపిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణునికి బాగా కోపం వచ్చి, బలరాముడు గారు, తమ్ముడా, నేను ఆ యొక్క గోవర్ధనగిరిని నేను పెకిలిస్తా, ఆ పెకిలిచ్చిన కొండను లేపి ఈ యొక్క కుంభవృష్టాన్ని ఆపు తమ్ముడు అనేసరికనే ఎప్పుడైతే తన నాగలతోని తన యొక్క కొండను గాంక పెగిలిస్తే ఆ కృష్ణుని ఒక చిట్క నీళ్ళతో, ఒక బొట్టివని ఒక చిన్న చూపుడు వేలు చిట్క నీళ్ళతో లేపి ఆ గోవర్ధనగిరిని మొత్తం పైకి లేపి ఆ గోవులను, ఆ యాదవ సంఘాన్ని, ఆ యొక్క బృందావనం ఉన్న ప్రతి ప్రాణిని ఆ కుంభవృష్టానికి, ఆ యొక్క గాలికి, నీరుకు, ఆ యొక్క కుంభవృష్టానికి ఏమాత్రం హానికరం జరగకుండా కాపాడతాడు. అపాయం నుంచి తప్పించిన వాళ్ళు ఎవడండి? కృష్ణుడు. అపాయాన్ని కలిగించేవాడు ఎవరండి? ఇంద్రుడు. ఇక్కడ అపాయాన్ని తప్పించిన వాడు, ప్రాణాలు కాపాడిన వాడు దేవుడా? ప్రాణాలను పోగొట్టడాన్ని చూపించిన వాడు దేవుడు? ఒకసారి ఆలోచించండి. అప్పుడు ఇంద్రునికి కళ్ళు తెరిచి, నువ్వు విష్ణు అవతారం ఉంచిన మహాపురుషునివి, నాది తప్పిదమైంది నానా గురువు, నన్ను క్షమించు గోపాలుడా, కృష్ణ పరమాత్ముడని అప్పుడు ఇంద్రుడు వంగి ఆ కృష్ణునికి పాదాభివందనం చేసి తన ప్రాంతానికి తన వెళ్ళిపోతాడు. ఆ యొక్క సందర్భం చూసి ఆయా ప్రాంత ప్రజలు, ఈ మధురా నగరానికి, యావత్ ప్రపంచానికి, ఓహో, ఆ బృందావనంలో కృష్ణుడు ఉన్నాడా, ఈ కృష్ణుని అవతారంతోనే ఇక్కడ ఉన్న ప్రజలు రక్షించబడుతున్నారా అని యావత్ ప్రపంచం తెలిసిపోయింది. గోకులంలో ఉన్నప్పుడు కౌశికునికి ఈ శ్రీకృష్ణుడు పుట్టిండా, నిజంగా ఎక్కడున్నాడు, ఏ రూపంగా ఉన్నో తెలియలే. తెలిసినా కానీ ఆయన అవతారాలు, ఆయన యొక్క మహిమను తెలుస్తలే. ఈ పూర్తి అవతారం ఎక్కడ ఉన్నది? ఎప్పుడైతే గోవర్ధనగిరి కొండను గాంక లేపి ఆ యొక్క వర్షముని, మరి యొక్క ఆపదను ఉన్న దాన్ని ఎప్పుడైతే కాపాడిండో అప్పుడు కౌశికుడు, ఓ నిజంగా ఈ దేవతి యొక్క, ఇది దేవికి, ఈ యొక్క ఏది నా యొక్క చెల్లైన దేవకి కొడుకు, ఈ యొక్క వసుదేవుని కొడుకు శ్రీకృష్ణుడే, వాళ్ళ యొక్క పెద్ద భార్య అయిన కుమారుడు బలరాముడే, వీళ్ళని ఏ విధంగా వసించాలి అని ఇక్కడ కౌశికునికి ఇంకా మదిలో మించిపోతున్నాం. కానీ ఈ మధ్యలో ఒక శాంతుని అని ఒక మహర్షి, లేదంటే ఈ యొక్క వసుదేవునికి దగ్గర ఒక మహర్షి దగ్గరై, నానా, నీ కుమారులు మంచి ప్రయోజకులు అవుతున్నారు, వాళ్ళు ఏ విధంగానో ఆ గోవులు మేపుతున్నారు, అక్కడ యశోద చూసుకుంటుంది, ఈ రోహిణి నీ భార్య కూడా చూసుకుంటుంది, నందుడు కూడా చూసుకుంటారు, కానీ ఏ విధంగా వాళ్ళకి విద్యా బోధనలు రావాలి, ఈ ప్రపంచంలో ఉండవలసిన విద్యను అభ్యసించాలి, నువ్వు ఏ విధంగానో వాళ్ళకు దారిలో తీసుకురా నానని ఈ యొక్క చాందిని ఒక మహర్షి ఆయన ఒక విద్య బోధన నేర్పడానికి ఆలోచిస్తారు. ఇది మంచిదండి ఆయుర్వేద అభిమానులారా. ఏ బోధన నేర్పుతారు? ఒక విద్యా బోధన నేర్పడానికి ఆలోచిస్తారు. కానీ దీనిలో ఉండవలసిన ఏంటంటే ప్రతి ఒక్కరికి ఎంత విశ్వము తెలిసినా, ఎంత విశ్వ పరిజ్ఞానం తెలిసినా, ఏది తెలిసినా కానీ ఖచ్చితంగా గురువు అనే అవసరం కావాలి. ఈయనకు సృష్టికర్తే ఒక కృష్ణుడు, కానీ ఆయన ఆ సృష్టికర్త అయిన వెంటనే ఆయన సొంతంగా ఈయన విధి విధానాలు ప్రవేశపెడితే బాగుంటుందా? బాగుండగా ఒక విద్య కావాలి, ఆ విద్యతో ఒక విజ్ఞానం తెలిసిన ఒక గురువు కావాలనే ఉద్దేశంతో అప్పుడు తల్లిదండ్రులు ఆ యొక్క కౌశికుని యొక్క చెరసాల్లో ఉండి కూడా ఆలోచిస్తారు. కానీ కౌశికుడు ఏం చేస్తాడు? ఏ భాగంగానైనా ఖచ్చితంగా ఈ కౌశికుని యొక్క బలరాముని పిలుచుకొని ఖచ్చితంగా వాళ్ళని నేను మరణం చేయాలి, వాళ్ళని చంపేయాలి, చంపేసిన మరణం ఆగుతుంది, లేని ఎడల కాదని ఆ కౌశికుడు ఆయన ఒక వేరే ఒక ఉపాయంతో ఉంటాడు. ఇలా కొద్ది కాలం జరుగుతూ ఉంటుంది. ఈ జరిగే సమయంలో ఏంటంటే ఇక్కడ ఏం చేస్తాడు కంసుడు? ఏ విధంగానన్నా శ్రీకృష్ణుడు నా దగ్గరికి రప్పించగలగాలి అనే విధంగా ఉన్నది. ఇక్కడ ఈ శ్రీకృష్ణునికి ఏ విధంగా ఆయన దైవ సిద్ధాంతుడే, నా తల్లి యశోద కాదు ఆయన తెలుసు అంతా. ఆయన ఏ విధంగానైనా నా యొక్క మేనమ్మ యొక్క మధురా నగరానికి వెళ్ళి నా తల్లిదండ్రులు, నా తాతగారిని, మా అమ్మమ్మను నేను కాపాడుకోవాలని ఈయన భావన. ఏ విధంగా లొంగ తీసుకొని వాళ్ళిద్దరిని సంవరించాలని యొక్క కంసుని యొక్క బాధ.
ఒకరోజు ఆ యొక్క కంసుని యొక్క తమ్ముడిని ఎక్కడ పంపిస్తాడు, ఈ యొక్క శ్రీకృష్ణుని దగ్గరికి, బలరాముని దగ్గరికి, ఆ నందుని దగ్గరికి, ఆ యొక్క బృందావనంలోకి పంపిస్తాడు. పంపించి, నీ యొక్క కోరిక మేరకు మా అన్నగారైన ఆ కంసుడు కోరుతున్నారు, మీరు రావడానికి సంసిద్ధంగా ఉన్నారా అని ఆ యొక్క కంసుడి యొక్క సోదరుడు తన మేన అల్లులను కోరిక కోరుతాడు. ఇది మంచిగానండి ఆయుర్వేద అభిమానులు. ఎందుకు కోరిక కోరుతాడు? ఈ విషయము కపటం ప్రేమ అయినా కానీ చెప్పుకోలేక, బయటికి చెప్పుకోలేక, మా అన్నగారు మిమ్మల్ని చూడడానికి మిమ్మల్ని రమ్మంటున్నానని చెప్తారు. కానీ ఆ కృష్ణునికి అర్థమైంది. అయ్యేసరికి మేము వస్తాం, మన పోదంప, ఎక్కడికైనా వెళ్ళగలుగుతామని ఆటోమేటిక్గా కృష్ణుని సంభవించి తన యొక్క మార్గం మధ్యలోకి రావడానికి ప్రయత్నం చేస్తాం. ఈ విధంగా ఎన్నో అడంబరాలు ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క ఆడంబరలాగా వస్తున్నాయి. ఇలాంటి అప్పుడు మనం చూసుకునే విధానంలో ఒకటి చెప్పబోయే విధానం ఇది మంచిగానండి ఆయుర్వేద అభిమానులారా. సాధ్యమైనంత వరకు ఎంతోమంది బియ్యం వద్దు అంటే బియ్యం తినడానికి ప్రయత్నం చేస్తున్నారు. సరే, ఒక తినండి, ఆరోగ్యవంతంగా ఉండండి. నేను ఒకటి చెప్తున్నా, ఈ పుట్టమట్టి ఉంటుంది కదా, షుగర్ ఉన్న వాళ్ళు ఆకుపచ్చని రంగు నూలు వస్త్రం భరించండి, లేదంటే తెల్లని వస్త్రం భరించండి. పుట్టమట్టి, రేగడి మట్టి, లేదంటే మన యొక్క మర్రి చెట్టు కింద మట్టి, రావి చెట్టు కింద మట్టి, తిప్పతీగ, ఇవన్నీ కలిపి ఈ యొక్క ద్రవం నీళ్ళు పోసేటప్పుడు బియ్యం కడుగుతారు చూడండి. ఇంట్లో బియ్యం కడుగుతారుగా, బియ్యం కడిగిన నీళ్ళు ఎక్కువ పాలిసి వచ్చిన బియ్యం వస్తుంది. మామూలుగా నార్మల్ బియ్యాన్ని ఆ బియ్యం కడిగే నీళ్ళు ఈ పుట్టమట్టిలో కలిపి గుజ్జులాగా చేసి ఆ ఒక గుడ్డకు రుద్ది, ఆ గుడ్డను రోజుగా ఒక్కసారి కనుక మనం ఒంటి మీద వేసుకున్నా, లేక పందిరిలాగా ఒకటి పాకలాగా వేసుకొని కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. ఇది 100% అండి. కొందరు బియ్యం కడిగే నీళ్ళు, లేక ఆహార పదార్థాలు, లేక వేరే తిను పదార్థాలు కడిగిన నీళ్ళను ఒక వ్యర్థ పదార్థంగా ఊచి ఒక చెట్టుకు కానీ ఒక విధంగా వేయకూడదు. ఇది 100% వాస్తవం అండి. ఇంకా అమూల్య చిత్తమైనవి ఆయుర్వేద అభిమానులారా, ఎప్పుడైనా కానీ ఒక చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు వేసి ఆ నీళ్ళను నానబెట్టి, ఆ నానబెట్టిన నీళ్ళు వ్యర్థంగా పారబోయకండి. మన ఇంటిలో ఉన్న కూరగాయల చెట్లు కానీ, ఏ చెట్లు కానీ వాటి మీద చల్లడానికి ప్రయత్నం చేయండి. 100% కరివేపాకు చెట్టు, ఒక యాప చెట్టు, లేదంటే ఒక బచ్చలి కూర అన్నా, ఒక గోంగూర అన్నా, ఇంకా వేరే తోటకూరలు ఏ ఉన్నా కానీ ఇంట్లో ఏ కూరగాయలను వాటిని మాత్రం ఈ పసుపు, ఉప్పు నీళ్ళు కలిపిన దాన్ని మీద పోయండి. బియ్యం గడి నీళ్ళను పోయండి. ఎంత బాగుంటుందో, 100% బాగుంటుంది. పాలిసి తక్కువ వేసి ఆ బియ్యం గడి నీళ్ళతో కనుక పూత వేసుకొని కూర్చుంటే కొందరకు మన శరీరంలో ఎక్కువ శాతము విద్యుత్ అయస్కాంత తరంగాలు వ్యతిరేక దిశలో జరగడం వల్ల మొత్తం నాలా కంటే డబుల్ బట్టతలై మొత్తం తలెంటికలు పోతాయండి. మనకు ఉండవలసింది 25 సంవత్సరాలు, 18 సంవత్సరాలకి ఎందుకు పోద్దండి ఆయుర్వేద అభిమానారా? మన శరీరము ఆటోమేటిక్గా అరికాల నుంచి, అరిచేతుల నుంచి విద్యుత్ అయస్కాంత తరంగాలు మన శరీరం మీద కరెక్ట్గా జరగవలసిన ఒక పొటెన్షియల్ శక్తిని రాదు. ఆ రాకనే ఈ విధంగా జరుగుతుంది. మన పొటెన్షియల్ శక్తి పెరగడానికి ఏదంటే, నేను ఇప్పుడు చెప్పబోయేది, ప్రతి ఒక్కరూ ఒక నేల భూమి మీద కూర్చోండి, లేదంటే ఒక అయస్కాంత దారమాన్ని కలిగిన ముక్కలు తీసుకొని మట్టిలో కలుపుకొని దాని నేల ఒక నూలు వస్తువులో మట్టిలో కలుపుకొని ఆ మట్టి మీద ఆ ముద్దలాగా చేసుకుని దాని కూర్చోండి. కూర్చొని పద్మాసనం లాగేసుకొని రోజు ఉదయం, సాయంత్రం సూర్యకిరణాలు పడే విధంగా ఈ విధంగా చూడండి. ఇది 2 బొట్టును ఈ విధంగా ఇటు ర్యాపిడ్ చేయండి. ఇది ర్యాపిడ్ చేయండి. ఈ యొక్క ఏలుతోని ఆ కాలు యొక్క బొటన నీళ్ళను ఇట్లా ర్యాపిడ్ చేసుకోండి. ఈ యొక్క కాలు మిగతా ఏలకు ఈ కుడి కాలకు ఈ కుడి చేయి ఇలా ఇటు ర్యాపిడ్ చేయండి. ఎడమ కాలుకు ఇటు ర్యాపిడ్ చేయండి. చేయడం వల్ల మన శరీరంలో శ్రవ్య, అపశ్రవ్య అంటే దిశ వ్యతిరేక దిశలాగా ఈ ఎడమ చేతితోని కుడి చేతితో ఎడమ చేతికి తీసుకోండి. శ్రవ్య, అపశ్రవ్య దిశలాగా దీన్ని ర్యాపిడ్ చేస్తే మన శరీరంలో ఉండవలసిన ఈ విద్యుతయస్కాంత తరంగాలు ఆటోమేటిక్గా వెన్నుపూస నుంచి మన మెదడులో మొత్తం ప్రేరణ జరిగి మన శరీరంలో ఎక్కడైతే ఒక మరణాత్మక పదార్థాలు కనుక ఏర్పడుతుందో ఆ తిరిగి పునరావృతం చెంది తిరిగి మామూలుగా జీవక్రియ సస్యశ్యామలంగా జరిగే అవకాశం ఉంటుంది. అలా జరిగినప్పుడు వెనాలిస్ అనే మెనాలిస్ యొక్క పొర అనేది మన తల భాగంలో, మెదడు భాగంలో అవి తిరిగి ప్రేరణ చేయడం వల్ల తల వెంట్రుకలు తెల్లై నల్లగా మారుతాయి. నల్లగా ఉన్నాయి, ఆటోమేటిక్గా రాలిపోకుండా ఎంతో
నాడీ మండల వ్యవస్థ పీడన జరిగి మనకు వ్యాధులు కూడా రావండి. ఇది 100% వాస్తవం అండి. కొందరు ఇది చేస్తే అది చేస్తలే, అది చేస్తే ఇది చేస్తలే. ప్రతి ఒక్కరు చెప్తున్నా, యోగా చేసుకున్నా, ఫిజియోథెరపీ చేసుకున్నా, ఆసనాలు చేసుకున్నా, అంతేకాకుండా మన యొక్క వాకింగ్ చేసుకున్నా, మన ఆహార పదార్థాలు చేసుకున్నా కానీ 100% మన ప్రేరణ జరిగి రావాలి. ఈ ప్రేరణ జరగకనే అనేక విధములుగా వ్యాధులు దగ్గరికి అయ్యే అవకాశం ఉంటుంది. ఎలాంటి ఆయుర్వేద చిట్కాలు చేసినా, ఎలాంటి ఆయుర్వేద మందులు మింగినా, ఎంత ఆసనాలు చేయనివి కానీ ఆ చివరికి అవి అంతరించిపోతున్నాయి. అలాంటి కాకుండా మంచి ప్రేరణలోకి రావాలని చెప్పే ఒక ఉద్దేశంతోనే మీకు చెప్తున్నా. అయితే ఇక్కడ ఏం చేస్తాడు కంసుడు, ఆటోమేటిక్గా నా యొక్క దేవకి పుట్టవలసిన ఒక పిల్లను కానీ ఆ కృష్ణుని కనుక సంవరిస్తే నాకు అపాయం పోతుందని ఆ యొక్క మధురైన ఒక ప్లాన్తోని తన తమ్ముని సోదరుని పంపించి తన యొక్క మధురా నగరానికి రప్పిస్తాడు. అప్పుడు ఆ యొక్క సోదరుడు వచ్చి నందుని ఒప్పించి, యశోదని ఒప్పించి, ఆ నందుని యొక్క సంరక్షకుతోనే ఆ నందుడు, బలరాముడు మరియు శ్రీకృష్ణుడు ఆ యొక్క కంసుని యొక్క రథం మీద, ఆ కంసుని యొక్క సోదరుని యొక్క రథం మీద ఈ యొక్క మధురా నగరానికి చేరుకొని ఆ ఉగ్రసేనుని యొక్క చెరసాల్లో ఉంచి ఈయన ఇక్కడ ఉప్పొంగుతా అంటాడు. ఎక్కడ? నా యొక్క తల్లిదండ్రులను ఇతడు చెరసాల్లో పెట్టిను, మా అమ్మమ్మను, మా తాతను ఈ చిత్రహింసలో పెడతాడు అని ఇద్దరు బాలుడు చూడండి. అందుకే వంశానికి వంశోద్ధారకుడు ఒకడు పుట్టాలనుకుంటారు. ఆ రోజున బాలనాగమ్మ పౌరాణిక నాటకం చూసినా కానీ 6, 7 భార్య, ఇది అన్నదమ్ములు. చివరికి బాలవద్దిరాజు ఏం చేస్తున్నాడండి? తన యొక్క తల్లిదండ్రులను, బాలనాగమ్మ తల్లిని మరియు తండ్రిని అందరినీ ఒక బాలవద్దిరాజు లేపుతాడు. అంటే వంశోధారకుడు ఈ కుటుంబంలో ఇప్పుడున్న పరిస్థితి ఏ పరిస్థితిలో కానీ ఒక వంశోధారకుడు ఉండాలి. ఇక్కడ ఏం చేస్తున్నాడు? చిన్న బాలుడు నందన ఆ యొక్క బృందావనంలో బాలుని ఒక వయసు తెలియకుండానే అనేక విధములుగా ఉండి ఆటోమేటిక్గా తన రాజ్యంలో జరగవలసిన యొక్క చెడు పద్ధతులను సంవరించడానికి కృష్ణావతారం ఎత్తిందే ఈ యొక్క విష్ణు మహారాజు. కానీ ఈ చరిత్ర చూపించుకోవడానికి ఈ ప్రపంచంలో ఈ వింత జంతువులు, ఈ యొక్క మనిషి యొక్క లక్షణాలను మనం ఏ విధంగా పెంపొందించుకోవాలి, ఆ పెంపొందించిన లక్ష్యం ఏందని చూపించుకునే యొక్క జీవిత చరిత్ర ఈ యొక్క శ్రీకృష్ణుని యొక్క సారాంశం. ఇక్కడ ఏం చేస్తున్నాడు? నందుడు సంరక్షణలో పెరుగుతున్నాడు. ఏ విధంగా నా ఇంటికి రప్పించుకొని ఈయన కంసుని చంపాలని కంసుడు అనుకుంటాడు. ఇది వీళ్ళని ఇద్దరిని చంపాలనేది, కృష్ణుని చంపాలని కంసుడు అనుకుంటాడు. ఏ విధంగా నా తల్లిదండ్రులు తీసుకుపోయి అభాగ్యం తెలియని వాళ్ళని తల్లిదండ్రులను ఆ చెరసాల్లో పెట్టి నన్ను ఏ విధంగా నన్ను ఉంచానని ఇక్కడ ఈ యొక్క కృష్ణుడు అనుకుంటాడు. ఎవరి మనసులో వాళ్ళే అనుకుని ఆటోమేటిక్గా ఆ యొక్క దాన్ని చెరసాల్లో ఉండి ఆ నందుడు అక్కడ ఈ కంసుడు ఉండి అక్కడ ఉన్న అగ్రగణ్యులాగా పెద్ద మదపటి ఏనుగును, ఈ ప్రపంచంలో లేని బలశాలి గంక ఏనుగును తీసుకొచ్చి ఆ బాలు రూపం ఉన్న యొక్క అంతాపురములకు ప్రవేశించే ద్వారం కాడ ఆ ఏనుగును ఈ యొక్క ఎవరు శ్రీకృష్ణుని మీదకి ఉసికొలుపుతాడు. అంత పెద్ద బలశాలి ఏనుగు దాని తొండంతో కానీ దాని యొక్క కోరాలతో కానీ ఏదైనా వేస్తే శ్రీకృష్ణుడు భస్మం అయిపోతాడు. కానీ శ్రీకృష్ణుడు భగవత స్వరూపుడే. వత్తుడు ఆ యొక్క పైకి తొండం పడుకొని పైకి ఎక్కి ఆ ఏనుగు శిరస్సు మీదకి ఎక్కి తన పుక్కిన పెట్టుకుని 2 చేతులతో ఒకటే గుద్దుతాడు. ఆ ఏనుగు కుప్పగురి అడ్డంబడి జరిగిపోతాడు. ఏం చేస్తాండి? అడ్డంబడి చనిపోతుంది. ఇక కంసుకునికి ఇంకా భయం కలుగుతుంది. అంతాపురం లోపలికి వస్తాడు. లోపడి తర్వాత దగ్గర లోపలి తెచ్చుకుని రాగానే ప్రపంచంలో పెద్ద బలశాలు ఇద్దరు పైల్మాన్లాగా ఉండి ఇద్దరు ఉంటారు. ఆ ఇద్దరిని శ్రీకృష్ణుని ఉసిగలుపుతారు. శ్రీకృష్ణుడు ఇద్దరిని తీస్తాడు. ఆ ఇద్దరిని తీసి ఒకరి శాతం ఒకరి శాతం కొట్టి ఆ ఇద్దరు కూడా చనిపోతాడు. ఉగ్రసేనుడు అవుతాడు. ఇక శ్రీకృష్ణుడు కోపం వస్తుంది. ఎక్కడున్నాడు కంస? అరే కంసక మామగారు, నీ పాపం పండింది, నిన్ను నేను వధించడం తప్పను. నువ్వు చేసే ఈ మూర్ఖత్వ పని వల్ల నా తల్లిదండ్రులు రోజించి అర్థనాదాలు చేసి కొన్ని 10 సంవత్సరాల నుంచి నా తల్లిదండ్రులను ఏడిపిస్తున్నావు. నీ పాపం పండింది, నిన్ను వధించడం తప్పదని కృష్ణుని కోపం వస్తుంది. ఒక చిరంజీవ అల్లుడా, నేను నా గదతోని గాంక నిన్ను గాంక చేస్తే నువ్వు పటాపంచలవుతావు. నువ్వెంత నా కింద నువ్వు ఒక చిన్న మలితమని ఒక కంసుడు. ఇద్దరు ఆ కంసుడు ఈడి పక్క శ్రీకృష్ణుడు ఇద్దరు యుద్ధంలోకి వచ్చి
ఒకరి మీద ఒకరు కొట్టుకుంటాడు. ఒక గుద్దుతోని, తనకున్న శక్తివంతమైన గుద్దుతోని ఛాతీ మీద గుద్దితే ఆ యొక్క కంసుడు కుప్పగూలి అడ్డం పడతాడు. ఆ కుప్పగూలి అడ్డం పడిపోయి ఎప్పుడు ఉంటాడో ఆటోమేటిక్‌గా ఆ ఛాతీ మీద, ఆ ఎదురు బొచ్చ మీద కూర్చొని గబ్బ గబ్బ గుద్ది ఆ యొక్క కంసుని ప్రాణం చేస్తాడు. అప్పుడు వస్తాడు. వచ్చి ఏమంటాడు? తన భార్యలు ఇద్దరు వచ్చి ఆ అల్లుడు గారిని ప్రార్థించుకుంటారు. కృష్ణ భగవానుడా, నువ్వు చేసిన రోదన వల్ల నాకు అన్యాయం జరుగుతుంది, ఇది న్యాయమా కృష్ణుడు అని ఆ మొదటి భార్య అడుగుతుంది. నీ భర్త అయిన కంసుడు మా మామగారు నా తల్లిదండ్రులను రోధించడము, చెరసాలలో పెట్టడము, వాళ్ళని అర్థనాదన చేయడము, ఇది న్యాయమా దేవా? నా తల్లి, నా సోదరి, నా తల్లి లాంటి ఒక దేవ, ఇది న్యాయమా తల్లి అని తన అత్తను, ఆ కంసుని మొదటి భార్యను ఈ యొక్క ప్రశ్న వేస్తాడు. లేదు నాదా, నువ్వు చేసింది న్యాయమే. ఈయన చేసిన గొప్ప పాప పనుల వల్ల అనేక విధాలుగా ఎంతోమంది ఆ యొక్క చెడు పదాలు, చెడు యొక్క విధాలుగా వాళ్ళు అనుభవించరు. ఆ యొక్క పాపం పండింది కనుక నా భర్త నశించిపోయిందని ఆ మొదటి భార్య ఒప్పుకుంది. రెండవ భార్య లేచి, నీ పాపము, నీ కృష్ణుని అవతారం ఉన్నవన్నీ బిర్రబిగుతాను కదా, నా తండ్రికి ఉన్న భజంబలంతో, ఆ రాజబలంతో నేను అందం చేస్తా, నీ ఎంత లెక్క అని ఆ రెండవ భార్య ఇతని మీద తొడగొట్టి ఒక శాపనార్థం పెట్టి ఆమె వెళ్ళిపోతుంది. ఈలోపు కృష్ణుడు లేచి, ఆ యొక్క బలరాముడు లేచి తన తండ్రి దగ్గరికి వెళ్ళి, తల్లి నన్ను మన్నించు తల్లి అని ఆ యొక్క దేవకి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క కృష్ణుడు పాదాల మీద పడతాడు. ఇక్కడ చూడాలండి ఆయుర్వేద అభిమానులారా, ఏ తల్లి అయినా కానీ ఏ తల్లి అయినా చూసుకున్నప్పుడు ఎవరు ఈ బాలుడు ఎవడు నాదా అని ఆ యొక్క దేవకి ఈ వసుదేవుని కోరుతాడు. ఈ పక్కకు వాళ్ళు ఉంటారు, నందుడు ఉంటాడు. ఈ నందుడు ఏమనుకుంటాడు? నాకు నా యశోదకు పుట్టిన ఒక బాలుడే అనుకుంటాడు. కానీ అక్కడ పక్క ఇంకోళ్ళు ఉంటారు, రోహిణి కూడా ఉంటుంది. చూడండి ఎంత సామరస్యమో. ఉండేసరికనే ఆటోమేటిక్గా వెళ్ళిపోయి మళ్ళీ తన తాత దగ్గరికి వెళ్ళి ఆ యొక్క ఈ చెరసాలలో ఉన్న యొక్క ఆ సైన్య అధిపతిని కంసుని చంపిన భయపడి తన ఉగ్రసేను దగ్గర తాతగారు, మాతాగారు, నా యొక్క తల్లి మాతగారు మీకు వందనములని ఆ యొక్క తాతగారిని నమస్కరిస్తాడు. నువ్వు ఎవరు నానంటే, నీ దేవకి, నీ ఎవరైన వసుదేవుని యొక్క పుట్టిన ఒక కుమారుని శ్రీకృష్ణుని, నేనే నీ మనవన్ని తాతగారని ఆ తాతగారికి, అమ్మమ్మకి ఇద్దరికి ప్రార్థించేసరికి, నా యొక్క కంసపుత్రుని, నా సుపుత్రుని యొక్క పాపం పండిందా, నువ్వేనా వధించినవా? నా యొక్క పుత్రుని వల్లనే ఈ చెడ్డ పేరు వచ్చింది. నా రాజ్యం మధురా నగరం ఉండవలసిన గొప్పగా చరిత్రలో చూపించిన ఒక నా నగరం, నా యొక్క సామ్రాజ్యము నా కొడుకుతోనే చెడుచుగా జరిగింది. నీ చేతుల్లో నశించిపోయిన నాన్న, నీకే నా యొక్క వందనములు నాన్న అని ఆ ఇద్దరు భార్యాభర్తలైన అమ్మమ్మ తాత ఇద్దరు దీవించి, వాళ్ళిద్దరూ ఇటు రోహిణి ఇటు నందుడు ఆటోమేటిక్గా ఈ యొక్క చాందుడు ఒక సాధింపుడు అనే ఒక ఇది ఆ ఉగ్రసేని యొక్క ఆస్థానంలో ఒక గురువు అందరూ వచ్చి ఈ వసుదేవుని దగ్గరికి, ఈ యొక్క దేవకి దగ్గర సరసాల దగ్గరికి వస్తారు. వచ్చి ఈయన పోయి తల్లి మీద పడి, నన్ను క్షమించు తల్లి అనేసరికి, నువ్వు ఎవరు అని అనేసరికి అప్పుడు వసుదేవుడు చరిత్ర చెప్తాడు. ఏం చరిత్ర చెప్తాడు? ఇది మంచిదండి ఆయుర్వేద అభిమానులారా. ఈ శ్రీకృష్ణుడు పుట్టే సమయంలో శ్రావణ మాసము బహుళ అష్టమి రోజు రాత్రి 12 గంటల సమయంలో నీకు ఇక్కడ స్పృహ లేదు. అక్కడ నందనంలో అంటే గోకులంలో అక్కడ యశోదకు స్పృహ లేదు. యశోదతో పాటు ఇక నందునికి స్పృహ లేదు. అందరూ స్పృహ తప్పిపోయిన తర్వాత, నువ్వు పుట్టిన తర్వాత నీ అన్నగారికి భయపడి ఈ కృష్ణుని ఎత్తుకొని వెళ్ళి అక్కడికి రోహిణికి ఒప్పచెప్తే, ఆ రోహిణి తీసుకెళ్ళి ఆ యొక్క యశోద ఒక ఒడిలో వేసి, యశోద ఒక ఒడిలో వేసిన ఒక పాపను నేను తీసుకొచ్చి నీ ఒడిలో ఎత్తే, నీ కంసుకుడు చూసి ఆ పాపను చంపేశాడు. ఆ పాప ప్రాణం కాదు, ఈ కంసుని వధించే శక్తివంతమైన ఒక శక్తి రూపము. అది యశోద కడుపులో పుట్టింది. అంటే యశోద కడుపులో ఈ కంసుకుడు అనే యొక్క ఈ రాక్షస గుణం గల వ్యక్తి చనిపోవడానికి కారకుడిగా పుట్టిన కనుకనే మన బాలుని అక్కడ వేసినాము. ఈ బాలుడు మన యొక్క పుట్టిన ఒక బాలుడే అని ఈ యొక్క ఉన్న రాసేము రోహిణి మరియు ఈ యొక్క వసుదేవుడు చెప్తే, ఆ నందుడు ఆ యొక్క దేవకి మూర్ఛపై వాళ్ళకి ఏం అర్థం కాక చూస్తారు. ఓహో నాదా, శ్రీకృష్ణుడు అంటాడు, నన్ను కన్న తల్లిదండ్రులు మీరు, నన్ను పెంచిన తల్లిదండ్రులు ఆ యొక్క యశోద,
ఈ యొక్క నాన్న అని ఈ యొక్క నందుని యొక్క కాలం మీద పడి ఆ యొక్క శ్రీకృష్ణుడు పోయి వేడుకుంటాడు. నన్ను క్షమించు నాన్న, ఈ రహస్యం నీవు చెప్దాం అనుకున్నా కానీ నాకు ఎప్పుడు రాలేదు. నీ యొక్క గొప్ప గుణం గల వ్యక్తివి, నీ యొక్క కన్న తల్లి కంటే, ఒక రక్త సంబంధం తల్లికి బాబు కంటే ఆ తల్లి అనే యశోద తల్లి మీరు నన్ను గొప్పగా పెంచిర్రు. నాకు అన్ని విద్యలు నేర్పిండ్రు, అన్ని యొక్క బోధనలు నేర్పిండ్రు. ఈ ప్రపంచంలో మీరు మించిన, ఈ సృష్టిలో ఈ తల్లిదండ్రులు మించిన మనసులే లేరు. నన్ను క్షమించు నానా అని ఈ యొక్క నందుని దగ్గర పాదముల దగ్గరికి పోయి శ్రీకృష్ణుడు వేడుకుంటాడు. చూడండి, ప్రపంచానికి దేవుడు శ్రీకృష్ణుడు. అటువంటి శ్రీకృష్ణుడు పోయే ఈ నందుని యొక్క కాలంలో పాదముల మీద వేడుకుంటాడు. అంటే నందుడు ఎంత గొప్పవాడు ఒకసారి ఆలోచించండి. ఆ నందునికి ఏం అర్థం కాదు. అయినా కానీ ఈ వసుదేవుడు చెప్తాడు. ఏమని చెప్తాడు? నంద మహారాజు, నువ్వు బాధపడకు, నీ భార్యకు నేను మొత్తము చెప్పగలుగుతా, నీ భార్య దగ్గరికి నేను వస్తా. కానీ ఇక్కడ దేవకి ఏం చేస్తుంది? శ్రీకృష్ణుడు ఇక్కడ మాట తీసుకుంటుంది. నిన్ను చిన్నప్పటి నుంచి మొదలుకుంటే, నా గర్భంలో నువ్వు పడ్డాకని మొదలుకుంటే నేను ఇప్పుడే చూడగలిగిన, నీకు సంతానం అందిందాకా నీకు పెళ్ళి అయి వేరే వాళ్ళతోని కాపురం చేసి నీ పిల్లలు అందింద వరకు నువ్వు బయటికి వెళ్ళొద్దు, నువ్వు బయటికి వెళ్తే నా మీద ఆనా అని ఆ యొక్క దేవకి ఆ యొక్క వసుదేవుని సమక్షం, నందుని సమక్షంలోనే ఈ తెలియపరిచిన వెంటనే మాట తీసుకుంటాయి. ఆ మాట తీసుకోలేక అప్పుడు నందుని ఏడుతా అంటాడు, నువ్వు నా దగ్గరికి వస్తావు, ఇక్కడ తల్లి బాధపడుతుంది, అక్కడ రాకుండా పెంపుడు తల్లి యశోద బాధపడుతుంది, నేను ఏం చెప్పాలన్నాదని ఆ నందుడు రోధిస్తా అంటాడు. అప్పుడు నందుడు అంటాడు, ఇది శ్రీకృష్ణుడు అంటాడు, ఏమంటాడు? నాన్న, నా తల్లి అన్న దేవకి ఈ వసుదేవుని కంటే ఆ యశోద తల్లి గొప్ప దైవశక్తిది, ఆమె నా దేవత, ఆమె నా తల్లి. ఆ తల్లితోను చెప్పు, ఏ క్షణం తలుసుకున్నా, ఏ క్షణమైనా కానీ ఈ యొక్క యశోద లేనిది ఈ కృష్ణుడు లేడు, ఈ కృష్ణుడు లేనిది యశోద లేదు. నేను తల్లి దగ్గరికి వస్తా, నేను ఇప్పుడు రాకున్నా కానీ నా పెళ్ళైన తర్వాత, నాకు పిల్లలు సంతానం అందిన తర్వాత నేను ఖచ్చితంగా తల్లి దగ్గరికి వచ్చి ఆ తల్లి ఆదరణ పొందుతా, మీ ఆదరణ పొందుతా, నువ్వు బాధపడకు నాన్న అని ఆ యొక్క పెంపుడు తండ్రి అయిన నందుని మీద పాదముల మీద పడి ఆ యొక్క పాద దోషములుగా ఈ కళ్ళకు అద్దుకొని ఆ శ్రీకృష్ణుడు వేడుకుంటాడండి. ఎక్కడి ప్రేమ అండి? కన్నుదో వసుదేవుడు, దేవకి పెంచిందో యశోద అని నందుడు. ఈ కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ ఎక్కువ. అయినా కానీ ఆ ఒడిలో, ఆ చెరసాల్లో నందుడు రోజిస్తా అంటాడు, నిన్ను విడిచిందేం పోలేను, నేను పోతే నా భార్య యశోద ఆగమవుతుంది, నువ్వు లేనిది ఈ కృష్ణుడు లేదు, నువ్వు ఎందుకు వస్తున్నావు అని నన్ను రోజిస్తుంది, నేను బోను నానా అని ఈ నందుడు వేడుకుంటాడు. అప్పుడు వసుదేవుడు బలరాముడు ఇద్దరు అంటారు. బలరాముడు ఏమంటాడు? నాన్న, ఈ తమ్ముడు ఇక్కడ ఉన్నా నేను వచ్చి తల్లిని అమ్మను నేను చూసుకుంటా, మీరు లేనిది మే ఇద్దరం లేదు, ఈ ప్రపంచం లేదు, ఈ విశ్వం లేదు, నేను ఖచ్చితంగా ఉండాలి, నేను వస్తా నానా అని యొక్క నందుని ఈ బలరాముడు వేడుకున్నా, ఈ వసుదేవుడు వేడుకున్నా, ఇద్దరు కలిసి ఈ యొక్క ఆ బృందావనానికి మళ్ళా తిరిగి వసుదేవుడు మరియు ఈ బలరాముడు తిరిగి ఈ నందును తీసుకొని ఆ యొక్క బలరాముడు యశోద దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇక్కడ తన యొక్క ఉగ్రసేనుని నాన్నను వీళ్ళందరి సమక్షంలోనే తిరిగి ఆ ఉగ్రసేనుని మళ్ళా కంసుడు ఆక్రమించుకున్న రాజసింహాసనాన్ని, ఆ ఉగ్రసేనుని మళ్ళీ రాజాధికారి చేసి, రాజును చేసి, తన అమ్మమ్మను తన తాతను కూర్చోబెట్టి తన యొక్క మధురానగర సమీపంలో శ్రీకృష్ణుని యొక్క ఆధీనంలో వండుకుంటా, అన్నీ ఒక రాజభోగాలు చూసుకుంటా, ఆ నందుని గోపనందును అటుభోగాలు చూసుకుంటా, ఈ ప్రపంచవాసులు చూసుకుంటా శ్రీకృష్ణుడు ఇక్కడ ఉంటాడు. ఆ తిరిగి అదే రథంలా ఈ యొక్క మన బాలరాముడు ఆటోమేటిక్గా వసుదేవుడు ఇద్దరికి వెళ్ళి అక్కడ యొక్క నందునితోని వెళ్ళి అక్కడ యశోదకు చెప్తాడు. ఆ యశోద నమ్మది, నా కొడుకు వచ్చి నాకు కలవాలే, నా కలిసిన దాకా నేను ఉండను అని ఆటోమేటిక్గా ఆ యశోద ఎదురు చూస్తూనే ఉంటుంది. ఈలోపు నందుడు అక్కడ ఎంత చెప్పినా ఇలా కొద్ది కాలం ఆడుతుంటుంది. ఆ సత్యభామను అంతేకాకుండా ఎంతోమందిని 7 భార్యలను ఈ శ్రీకృష్ణుని పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత బలరాముడు ఆటోమేటిక్ ఒక అమ్మాయితో పెళ్లి చేసుకుని శశిరేఖ అని అమ్మాయి పుడుతుంది. ఇక్కడ వసుదేవుడు, రోహిణి, దేవకి, ఈ మధురానగరంలో ఉగ్రసేనుడు భార్య సస్యశ్యామలంగా చందాలతోని అక్కడ దుష్టుడైన యొక్క కంసుని సంహరించి, ఆ సంహరించిన యొక్క దుష్ట సింహాసనానికి
శిష్యరక్షణ అనే ఒక మార్గంతో అనేక విధాలుగా చెడును పక్క పెట్టి మంచి మార్గాన్ని శ్రీకృష్ణుని పరిపాలించుకుంటూ వస్తుంది. అక్కడ బృందావనంలో యశోద చూస్తూనే ఉంటుంది. అటు ఇంకా వేరే ఒక అవతారం ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఆ యొక్క వీళ్ళు ఉన్న మధురా నగరానికి వేరే ఒక సమీపంలో ఉన్నప్పుడు బలరాముడు వెళ్ళి ఆ యశోదను తీసుకొచ్చి నా కొడుకును చూడాలే అని చూస్తే ఈ బలరాముని బిడ్డ శశిరేఖే మా బాబాయి మా చిన్నాన్నగారు మంచిగా ఉన్న నానమ్మని ఆ యశోదను తీసుకెళ్ళి ఆ యొక్క శ్రీకృష్ణుని యొక్క ఒడిలో పండబెడితే అమ్మా నీ చందకు చేరుదును, నేను అమ్మకాడ తీసుకున్న మాటకు నీ దగ్గర రాలేకపోయినా నాకు కూడా పెళ్లి జరిగింది, వివాహం జరిగింది, నాకు కూడా సంతానం కలగకపోతుంది. నా సంతానం అందిన తర్వాత నా పిల్లలతో నీ దగ్గరికి వద్దునమ్మ, కానీ ఈ లోపు నువ్వు తట్టుకోలేకపోతున్నావు, అందుకే నేను అన్నగారిని పంపించిన, నువ్వు కూడా మా ఒడిలోనే ఉండు నా అమ్మ అని ఆ నందుని ఈ యశోదను దగ్గర తీసుకొని ఆ మధురానగర సమీపంలో సస్యశ్యామలంగా చందాలతోని ఆటోమేటిక్గా ఆ శ్రీకృష్ణుని యొక్క కుటుంబ వైభవాలు, ఆ యొక్క విషదేవుని యొక్క కష్టాలు, రోహిణి యొక్క కష్టాలు, దేవకి యొక్క కష్టాలు, బలరాముని యొక్క కష్టాలు, నందుని యొక్క కష్టాలు, యశోద యొక్క కష్టాలు అన్ని సర్వరూపంగా ఈ యొక్క కంసుడు చేసిన తప్పిదంతో, ఆ యొక్క ఉగ్రసేను యొక్క కుమారుడు చేసిన తప్పిదంతో ఈ విధంగా శ్రీకృష్ణుడు బాలుడి నుంచి మొదలుకుంటే ఆయన పెళ్ళి అయ్యేసే వయసు వచ్చే వరకే తన కుటుంబాన్ని చక్కదిద్దకుండా ఈ ప్రపంచానికి విశ్వానికి మంచి మార్గంగా తీసుకొచ్చిన గొప్ప గణుడు అంటే శ్రీకృష్ణుడు. దీన్ని ఎవరన్నా చూస్తారా ఆయుర్వేద అభిమానులారా? మేనమామ తప్పు చేస్తే అల్లుడు ఏమన్నా సరిదిద్దే కుటుంబాలు ఉన్నాయి ఈ రోజులల్లా? అల్లుడు తప్పు చేస్తే మేనమామ సరిదిద్దే కుటుంబాలు ఉన్నాయి ఈ రోజులల్లా? ఎప్పుడు మేనమామ సొమ్ము తినాలి, ఎప్పుడు అక్కబా సొమ్ము తినాలి, అల్లుని ఎప్పుడు సొమ్ము తినాలని తీసుకొచ్చే రోజులు ఇవి. కానీ ఆ రోజున పురాతన గాథ నుంచి మొదలుకుంటే ఈ రోజున గాథల వరకు ఖచ్చితంగా దేవుళ్ళైనా దైవ సిద్ధాంతాలైనా ఏదైనా కానీ ధర్మం కొరకు పోరాడిన వాళ్ళే ఉన్నారు. ఇక్కడ ధర్మం ఉన్నదా, అధర్మం ఉన్నదా? ధర్మం అనే వాళ్ళు ఈ ప్రకృతిలో ఉండవలసిన యొక్క చెట్లు గుట్టలు శ్రీకృష్ణుని లాంటిది ధర్మం. అధర్మం అనేది ఏంటిది? అక్కడ కులంలో ఉండవలసిన యొక్క ఒక పాము విషయం లాంటిది ఈ కంసుడి అనే ఒక చెడు కోరిక. ఈ పాము విషము ఈ కంసుడి యొక్క చెడు కోరిక నెరవేరిందా? కృష్ణుని యొక్క ప్రకృతి కృష్ణుని యొక్క కోరిక నెరవేరింది? ఒకసారి ఆలోచించండి ఆయుర్వేద అభిమానులారా. ఈ ప్రకృతి ధర్మం అంటే ప్రకృతి కృష్ణుడు ధర్మం. ఈ యొక్క మానవుడనే తెలివితోని ఈ ప్రపంచంలో ఉండవలసిన వింత వికారాల సంబంధించిన ఒక విషవాయువులు, రసాయనిక పదార్థాలు, ఒక రసాయనిక యంత్రాలుగా జరిగే అల్లోపతి వైద్యంతో ప్రజలను మోసం చేసి అన్నీ ఒక ప్రకృతిని వినాశనం చేసే ఒక ప్రయత్నాలే ఈ కంసుడు. అంటే అన్యాయం, అధర్మం. అధర్మం గొప్పదా, ఈ ధర్మం గొప్పదా? ఒక్కసారి మీ చేతులు మీరు చేసుకుని ఆలోచించండి ఆయుర్వేద అభిమానులారా. ఇది 100% వాస్తవం. దీనికి ఖచ్చితంగా మన ధర్మ శిక్షణకై, శిష్ట రక్షణకై ప్రతి ఒక్కరు తోడ్పడే ఈ ధర్మానికి కట్టుబాటు రావాలనే ఉద్దేశంతో ఈ రోజున నేను చెప్పబోయే యొక్క శ్రీకృష్ణుని యొక్క వృత్తాంతం, చెప్పబోయే విధానంలో మన జీవిత లక్ష్యాన్ని మీద ఆధారపడి ఉంది. ఎందుకు చెప్పినంటే జీవిత లక్ష్యం అంతేంది. శ్రీకృష్ణుడు నోరు తెరిస్తే ఉందండి భూమి మట్టి, 7-14 కాలం ఆ నోట్లో కనిపిస్తున్నాయి. అదే శ్రీకృష్ణుడు ఆ పుట్టే ముందు ఆ వసుదేవుడు, అంతేకాకుండా దేవకి ఒక కడుపులో నుంచి బయటికి వెళ్ళి ఆ శిశు మార్గం నుంచి ఆయన బయటికి వెళ్ళి ఆ కంసుని పోయి తొక్కే శక్తి లేదు ఆయన అక్కడ. ఆ కడుపులో ఉండే తన చిటిక నీళ్ళతో తిప్పితే ఆ కంసుడు భస్మమయ్యాడు. కానీ ఈ ప్రకృతిలో ఉండవలసిన యొక్క చెడు విధానాన్ని ఈ ప్రపంచంలో అందరూ నేర్చుకోవాలి, ఈ మంచి గురించే కాపాడాలనే ఉద్దేశంతో శ్రీకృష్ణుడు ఆ యొక్క చెడు విధానానికి రాలే. ధర్మ రక్షణకై ఆయన ఏ విధంగా ఈ ధర్మలోకంలో ఏ విధంగా జరించాలి, ఏ విధంగా వీటిని సంభవించాలి, వాటిని ఏ విధంగా తొక్కబట్టాలని తీసుకొచ్చిన మార్గదర్శకుడు ఇవ శ్రీకృష్ణుడు. అందుకే ఈ శ్రీకృష్ణుని వంశధారకులైన యాదవ వంశులకు, ఆ శ్రీకృష్ణుని పూర్వం నుంచి వంశులకు ఈ శ్రీకృష్ణుని గురించి రాసిన యొక్క ఇతిహాసాలు కానీ, రామాయణ మహాభారతాలు కానీ, అంతేకాకుండా గరుడ పురాణం కానీ, భాగవత పురాణం కానీ, వేదవ్యాస పురాణం కానీ, ఎవరైనా కానీ ఈ శ్రీకృష్ణుని గురించి గొప్పగా చెప్పి ప్రతి ఒక్కరికైనా కానీ ఆ వంశోద్ధారకులు కానీ వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి శిరస ఉంచి మరొక్కసారి వందనం చేస్తూ ఈ రోజున ధర్మం ఏది నేను చెప్పబోయి ఈ భావన చెప్పుకుంటాను.
నేను చెప్పబోయే ఈ భాగంలో ధర్మం ఆయుర్వేదం అంటే 100% ఆయుర్వేదమే. ఎందుకు? ఆయుర్వేదం అనే మార్గంలో అన్నీ వస్తాయి. ఎలా వస్తాయి? పంచభూతాలు వస్తాయి, విశ్వం వస్తుంది, మన యొక్క స్వార్థం అనేది ఉండదు. కానీ అలాంటి స్వార్థపరమైనది విశ్వపరదాన్ని, ఈ విశ్వాన్ని రక్షించే ఆయుధం అంటే ఆయుర్వేదమే. అలాంటి ధర్మాన్ని కాపాడుకుందామా? అల్లోపతను పెట్టి ఈ యొక్క వింత విశ్వాలను పెట్టి ఆ ధర్మాన్ని రూపంగా వచ్చిన ధర్మాన్ని తొక్కి పడదామా? అది మీరే ఆలోచించండి. ఆయుర్వేద అభిమానాలు మన ధర్మాన్ని కాపాడాలి. ఒక్కటే మార్గం. ప్రతి ఒక్కరూ ఈ సృష్టిలో ఉన్న అంత వాళ్ళకు ఈ యొక్క పురాణ గాథలో గరుడ పురాణం కానీ మహాభారతం కానీ ఇతిహాసాల్లో వచ్చేది కానీ ఈ ధర్మం కొరకే. ఇప్పుడు మనం చెప్పబోయే మహాభారతంలో కృష్ణుడు ధర్మం వరకే ఉంటాడు పాండవుల వైపు, కౌరవులు అధర్మం కొరకే ఉంటాడు. కనుక ఈ యొక్క మహాభారతం కానీ ఈ కృష్ణుని యొక్క ఏది భీష్ముని యొక్క వృత్తాంతం ఎందుకు చెప్పినంటే, మనం చెప్పుకోబోయే ఒక ద్వాపర యుగంలో జరిగే మహాభారతం గురించి మనం ఏ విధంగా నడుచుకోవడానికి చూపించే విధానమే మన యొక్క మహాభారత ఇతిహాసం. ఆ ఇతిహాసాలు చెప్పుకున్న, అంతేకాకుండా భీష్మ ఇతిహాసాలు చెప్పుకున్నా, లేదంటే ఈ శ్రీకృష్ణ ఇతిహాసాలు చెప్పుకున్నా కానీ పంచభూతాలు వచ్చింది ఎక్కడైనా సైంటిఫిక్ అని వచ్చిందండి? ఆ రోజున గాంధారి కోరితే కొత్త కుండలు తీసుకొచ్చి ఆ కొత్త కుండలో ఆ యొక్క యోని మార్గంలో ఆ తల్లి గర్భం నుంచి వచ్చిన యొక్క ఆ మాంసం ముద్దను ముక్కలు చేసి 101 ముక్కలు చేసి నెయ్యి పోతే 101 మంది పుట్టారు. మరి అక్కడ మట్టి, కుండే, నెయ్యి జంతువులతోనూ వచ్చింది. ఏమైనా రసాయనికం జరిగిందా? అప్పుడు రసాయనిక వ్యాసులు వచ్చిన ల్యాబులకి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని నడిచిన ఏది ఏమన్నా ఏ విటమిన్, డి విటమిన్, సి విటమిన్ కనుగొనడా? అంటే ఈ సృష్టిలో ఏ పురాతన కథలు తీసుకున్నా, ఏ సైంటిఫిక్గా తీసుకున్నా, ఈ సృష్టికి మూలం ఏది, ఆ మూలాన్ని పట్టుకొని మనం కనుక దాన్ని కాపాడుకుంటే ఆ మూలాధారం దక్కుతుంది, అందులో మనం దక్కుతున్నాం, శాశ్వతమైన పరిష్కారం జరుగుతుంది, సృష్టిలో అన్ని ప్రాణులు సమానంగా ఉంటాయి అనే చెప్పబోయే యొక్క ఇతిహాస గాథ వృత్తాంతమే ఈ యొక్క మహాభారత చరిత్ర. ఆ మహాభారత చరిత్రలో అతి ముఖ్య పాత్రికేయులు ఎవరంటే శ్రీకృష్ణుడు, భీష్ముడు. అందుకు ఈ యొక్క శ్రీకృష్ణుని వృత్తాంతం అయినా, ఈ యొక్క భీష్మ వృత్తాంతమైన, మహాభారత వృత్తాంతమైన, ఏ వృత్తాంతమైన ఒక్కటే మంచి మార్గం చెప్తానా. ఇది మంచిగానండి ఆయుర్వేద అభిమానులారా. ఏంటంటే దాదాపుగా కానీ ఒకటే విధానం ఆయుర్వేద అభిమానులారా, మన పురాతన గాథల నుంచి తీసుకునే విధానమే ఇది మంచిగానండి. ఇది ఎవరు సాధ్యనంత వరకు ప్రవేశపెడతలేరు, ప్రవేశపెట్టినా కానీ ఇది అమల్లోకి వస్తలేదు. ఎలానంటే ఒక మనిషి లేవలేని స్థితిలో ఉంటారు, లేదంటే ఒక మనిషి ఉంటారు. చిన్న ఉదాహరణ చూడండి. మన యొక్క తల్లి కానీ మన యొక్క తల్లిదండ్రులు కానీ ఎవరైనా కానీ ఇప్పుడు కూడా చూడండి, ఒక 10 నిమిషాలు ఆటోమేటిక్గా గరుకు నేల మీద కాకుండా ఒక పుట్ట నేలన ఒక మెతక నేల మీద కూర్చోండి. ఆటోమేటిక్గా కూర్చున్నప్పుడు మనకి ఎలాంటి యొక్క జీవన విధానంలో మన యొక్క నడుము నొప్పి కానీ మన యొక్క శరీరంలో అలసట కానీ తగ్గిపోతుంది. అది చేయకనే మనం ఇంతవరకు ఉంటాను. అయితే నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు చెప్తున్న ఆయుర్వేద అభిమానుల ఒక తట్టు బత్త తీసుకోండి, లేదంటే ఒక తెల్లని నువ్వులు వస్త్రం తీసుకోండి. 2 పొరల్లాగే వేసుకోండి. ఇది 2 పొరల్లాగా వేసుకోండి. మంచిగా 2 పొరల్లాగా వేసుకోండి. ఎంత ఒక క్రిపకు అంటే 2 అంటే 1 ఫీటు వెడల్పు, 1 ఫీటు వెడల్పు, ఇట్ట పొడవు ఫీటు, వెడల్పు ఫీటు, ఇట్ట 4 మూలలు ఉంటట్టు వేసుకోండి. తెల్లని వస్త్రము క్లాత్ పంచండి. దాని మీద ఏం చేయాలంటే ఆటోమేటిక్గా పుట్టమట్టి తీసుకో. మంచిగా రండి ఆయుర్వేద అభిమానారా. ఎర్ర నేల పుట్టమట్టి వద్దు, నల్ల నేల పుట్టమట్టి తీసుకోండి. ఆ నల్ల నేల పుట్టమట్టిని ఏం చేయాలంటే ఆటోమేటిక్గా ఆ మట్టి మీద మొత్తం మెత్తగా కలిపి ఒక గడ్డలాగా, ఒక అద్దులాగా ఇంత మందంతో ఈ విధంగా వేయండి. అది ఆరినాక అట్లనే పెట్టుకోండి. ఆరినాక ఏం చేయాలంటే ఇది మంచిగానండి. దీన్ని మించి వైద్యం, ఉచితమైన వైద్యం ఎంత బాగుంటుందంటే అంత బాగా చూడండి. ఆ మంచిగా ఆరినాక ప్రతిరోజు ఒక నేల మీద వేసుకొని దాని మీద పద్మాసన వేసుకొని కూర్చోండి. కొందరు కూర్చొచ్చిన వాళ్ళు కూర్చున్న దేని విధంగా మన యొక్క పిరుదులు దానికి ఆనే విధంగా కూర్చోండి. వేరే ఒక క్లాత్లో ఏం చేయాలంటే ఆ మట్టిని తీసుకురండి, కొద్దిగా పచ్చిగా దంచి అయస్కాంతంతో ముక్కలు చేసి
ఆ మట్టిలో కాలకాడ పెట్టండి. అంటే ఈ విధంగా కూర్చోండి. ఇట మనిషి అనుకోండి, ఇది ఏదైనా మట్టి ముద్దలాగా చేసిన దిమ్మ లాంటిది ఇది అనుకోండి. ఇట్లా కూర్చోబెట్టండి, కాలు గిట్ట పెట్టండి. రోజు ఉదయం సాయంత్రం చేయండి. ఎంత బాగుంటుందంటే ఆయుర్వేద అభిమానులారా, ఎంతమంది కోరుతున్నారంటే ఆయుర్వేద ఆశ్రమంలో కానీ, మా దగ్గర చూసే ఆశ్రమం కానీ ప్రతి ఒక్కరు చేసేది ఒకటే. రేగడి మట్టిని మొత్తం జిగట కలిపి మొత్తం మనిషికి పూసి ఒక 2 గంటల దాకా కూర్చోబెట్టి మనకు కడిగితే మన శరీరంలో ఉండవలసిన చర్మ వ్యాధులు కానీ, సిరోసిస్ వ్యాధి కానీ ఏదైనా అంతరించిపోతాయండి. అది 100% వాస్తవము. ఈ ఈ ఉపాయం చేసుకుంటా అనేక విధములుగా మన ప్రపంచంలో ఉండవలసిన ఏ వ్యాధి అయినా కానీ ప్రతి ఒక్కరు చెప్తున్నా, ఇంట్లో ఎంతమంది అంతమంది చేసుకోండి. ఇది ఉచితమైన మట్టి, క్లాత్కు 15 రూపాయలు అవుతుంది, ఒక 20-30 రూపాయలు అవుతుంది. దాన్ని చేసుకుంటూ 15 రోజులు కాగానే మార్చండి. ఇందులో ఓపిక ఉంటే ఈ మట్టిలో కూడా అక్కడక్కడ అయస్కాంత ముక్కలు వేయండి. ఇవి చేసుకుంటూ అయస్కాంత ధర్మం ఇట్లా పట్టుకొని ఆటోమేటిక్గా చేయండి. 100% తగ్గుతుంది. అంతేకాకుండా షుగర్ ఉన్న వాళ్ళకు షుగరు సంబంధించిన అది పత్రములు కషాయంలాగా చేసుకొని తాగండి. ఆ పత్రంలో ఆహారం కలుపుకొని తినండి. లేదంటే అనేక విధములుగా మీరు కనుక సంభవించుకుంటే మనకి వ్యాధులే రావు. ఇది 100% వాస్తవం అండి. ఇలాంటి చిట్కాలు మన పురాతన కాలంలో అంతేకాకుండా గొప్ప గొప్ప మన వారసులు అనేక విధములుగా ఎన్నో విధాలు ఉపయోగించుకున్న కనుక వాళ్ళకి ఎలాంటి వ్యాధులు రాలే. ప్రతి ఒక్కరూ ఆటోమేటిక్గా ఈ మట్టితోని మంచి స్వార్థం లేనిది నాటు వైద్యం ఉన్నదండి. అందులో ఉండవలసిన మట్టిలో ఉన్న ధాతువులు, అంతేకాకుండా అనేక విధముల యొక్క ఖనిజ లవణాలు మన శరీరం మీద ఆటోమేటిక్గా స్పర్శ జ్ఞానంతో వెళ్ళి ఆటోమేటిక్గా రక్తంలో కలుస్తుంది. కానీ ఇది తెలియక అనేక విధాలుగా మనం చెడుగా ఉపయోగించుకొని ఈ మట్టి కాక మనకు చేసే పని ఏందని మనం ఆలోచిస్తే ఆ 100% అవేళన చేసినట్టే ఉంటుంది. కానీ మట్టిని కాక నమ్ముకొని అనేక విధములుగా చూడండి, ఎంతోమంది కొన్ని పురాణ గాథలు తీసుకున్నా కానీ ఏమి లేకున్నా కానీ అన్నదమ్ములు పంచుకునేటప్పుడు ఏ ఆస్తులు లేకున్నా కానీ తన తల్లిదండ్రులు సంపాదించిన ఒక పాత భూమిలో ఒక పాత ఇంటిలో ఆ మట్టి గోళ్ళు ఉన్న మట్టిని తీసుకుని పోతారండి. కారణం చెప్పండి ఆయుర్వేద అభిమానులారా, మా వారసుల యొక్క గుర్తింపుగా ఈ మట్టినే తీసుకుంటే ఆ మట్టి మాకు మాణిక్యాన్ని కలిగిస్తుందని ఒక గుర్తింపుతోని ఒక ఆదిశక్తివంతమైన ఒక దైవశక్తివంతమైన మట్టిలో ఉంటుంది కనుక. అంతేకాకుండా మట్టిలో అనేక ఒక జీవధాతువులు, అనేక మన యొక్క అయస్కాంత ధర్మాలు కలిగిన యొక్క ధాతువులు ఉండడం వల్ల మన శరీరానికి స్పర్శించడం వల్ల 100% మనకి ఎలాంటి వ్యాధులు రావు. కానీ మన శరీరాన్ని మనమే ఆటోమేటిక్గా ఈ సిలుకు సంబంధించిన వస్త్రాలు వేసుకొని ఈ నూలు వస్త్రాలు కాకుండా దూరం పెట్టి ఎప్పుడైతే మట్టిని మన శరీరానికి అందకుండా చేస్తావో అందులో అనేక చెడు విధాలుగా దారితీసి అనేక వ్యాధులకు దారితీసే అవకాశం ఉంటుంది. దీని అందరూ ఉపయోగించుకొని, అంతేకాకుండా నేను చెప్పే విధానం ఒకటే అండి ఆయుర్వేద అభిమానులారా, ఒక చిన్న మొక్క ఉంటుంది చూడండి, ఆ చిన్న మొక్కలో మన శరీరం మీద పనిచేసే విధానం కాకుండా ఆ మట్టిలో ఆ యొక్క మొక్క ఏదైనా సంబంధించిన జాతిగా మొక్కను గింజనగా తీసుకోబెడితే ఆ మట్టితోనే అది మొలకెత్తి ఈ యొక్క ప్రపంచంలో బతుకుతున్నది. అంటే ఒక మొలక ఎత్తే విషయాన్ని ఎన్ని జీవధాతులు ఎంత ఉపయోగపడుతుందో ఆ మొక్కకి ఎంత ఉపయోగపడుతుందో మన శరీరానికి ఉపయోగపడుతుందో ఒకసారి ఆలోచించండి. దాన్ని అందరూ ఉపయోగించుకొని, అంతేకాకుండా ఒక నిర్మాణాత్మకమైన ఒక శరీర యొక్క ఆకృతిని మన ప్రపంచం లాగా మన ప్రపంచాన్ని కనివిని ఎరిగిన ఒక వ్యాధులని తరిమి కొట్టే వ్యాధి భద్రత యంత్రం ఏంటంటే మట్టి. ఆ మట్టిని ఉపయోగించుకొని యావత్ ప్రపంచ లోకంలో ప్రతి ఒక్క వ్యాధికి తరిమి కొట్టే విధానంగా రావాలని, అంతేకాకుండా శ్రీకృష్ణుని యొక్క జీవన వృత్తాంతము, అంతేకాకుండా రాబోయే ఒక ఉగాది పండుగ సందర్భంగా మన జీవన విధానం అందరూ మార్పులు రావాలని, యావత్ ప్రపంచంలో పర్యావరణం కాపాడాలి, ప్లాస్టిక్ను దూరం పెట్టాలి, మత్తు పానీయాలు దూరం పెట్టాలి, మంచి ఒక శ్రీకృష్ణునిలాగా అందరూ ఎదగాలి, మన పిల్లలను రూపుదార్చే ఒక మనిషి పద్ధతులుగా రావాలని ఆశించుకుంటూ యావత్ లోకంలో ప్రతి ఒక్కరికి మిమ్మల్ని వేడుకునేది ఒకటే, ఆయుర్వేద మార్గాన్ని ఎంచుకోండి, మొక్కలు నాటండి. ఈ సృష్టికి సత్యమే జయిత, ఈ సృష్టికి మూలం మొక్కలను సిద్ధాంతంతో బతుకుదాం, అందరూ కథలు రాండి అని మిమ్మల్ని కోరుకుంటూ మీతో సెలవు తీసుకుంటూ, జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం, జై హింద్.